మేఘ్నా, అది హ్యాపీ క్రిస్మస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. విష్ యూ ది సేమ్. అదేంటంటే మేఘ్నా, యాక్చువల్లీ ఇవాళ ఇంట్లో షూటింగ్ ఉందన్నమాట. ఆ, అంటే ఇవాళ రైటర్స్తో షూటింగ్ చేస్తున్నాం. రాము మీద రైటర్స్ బుక్ రాశారు కదా, 6 బుక్స్, వాటి మీద షూట్ చేస్తున్నాం అమ్మా. ఇప్పుడే అయిపోయింది. సో నేను యాక్చువల్గా క్రిస్మస్ ట్రీ పెట్టాం కదా మొన్న మనం. సో అవును, పెట్టాం కదా మేఘ్నా. అయితే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ, ఈ ఈ బైబిల్ మీద, క్రిస్మస్ అసలు ఏంటి అని చాలా ఉన్నాయి. అసలు నేను అడగచ్చు అడగకూడదు తెలియదు మేఘ్నా. ఇవాళ క్రిస్మస్ కదా, ఎవరన్నా నువ్వు ఒక్కసారి రాగలుగుతావమ్మా ఒక 1 అవర్ కోసం? నేను అటెండ్ అయ్యాను చర్చ్. అవునా? చేద్దాం అనిపించింది. లేదక్క చేస్తాను. నువ్వు అడిగమ్మా పిల్లల్ని, రవి గారిని అడుగు. వాళ్ళు ఓకే అంటే కనుక నువ్వు ఒక్కసారి వస్తే ఒక్క 1 అవర్ మళ్ళీ నేను పంపించేస్తాను నిన్ను. ష్యూర్ అక్క. ఎందుకంటే ట్రీ చాలా బాగుంది మేఘ్నా. నాకు అది చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు. నీ చేతులతో చేసావు కదా, ఒక్కసారి రామ్మా. మళ్ళీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు అందుకే తల్లి, ఒకసారి రా. నువ్వు వస్తే అప్పుడు ఒక 1 అవర్ అయ్యాక మళ్ళీ నువ్వు వెళ్ళిపోదు కదమ్మా. అలాగే అక్క. ఓకే మేఘ్నా, థ్యాంక్ యూ, ఓకే అక్క. బాయ్. బాయ్. మేఘ్నా, అక్క క్రిస్మస్ రోజు నీ చీర చాలా బాగుంది. నువ్వు పంపించిన కేక్ చాలా బాగుంది, తినేసాము. ఓకే, కట్ చేసేసారా? కట్ చేసేయండి, తినేసాం, అన్నీ అయిపోయింది. ఒక్క కూడా అసలైన లేదు. క్రిస్మస్ అంతా మీ ఇంట్లోనే కనిపిస్తోంది. క్రిస్మస్ కళకళలు, కాంతులు అన్నీ ఇక్కడే. అవునా, చేసింది ఎవరు? మేఘనా, శరణ్య. యాక్చువల్గా అంటే అనుకో బాగుండదేమో నాకు తెలియదు, కానీ మేఘనా మీ ఇంట్లో ట్రీ కన్నా మా ఇంట్లో ట్రీ బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది మరి ఏం చేసావు? అక్కడికన్నా ఇక్కడ బాగా చేసావు. ఇంకొంచెం శ్రద్ధ పెట్టినట్టున్నా మీకు. అంటే ఆ రోజు నువ్వు చేసినప్పుడు ప్రభు పక్కనే ఉండి అలా చూస్తున్నారు అక్షయ్, అర్జున్, శశికళ. అసలు మీకు ఈ థాట్ రావడమే నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. చెప్తాను థాట్ ఎలా వచ్చిందంటే, నాకు ఎప్పుడు ట్రీ ఇష్టం. మీరంతా ముచ్చటపడి అడిగేసరికి అన్నిటికంటే బ్యూటిఫుల్ గా ఉండాలనిపించింది నాకు. అంటే నేను ఏమనుకుంటున్నాను నువ్వు క్యాచ్ చేసావు. ఇప్పుడు నాకు మీ ఇంట్లో చూసినప్పుడు నాకు స్నో బదులు, నాకు స్నో ఇలా కాదు ఇంకోలా పెడితే బాగుంటుంది అన్నాను కదా ఆ రోజు. ఎస్. సో నాకు అది ఎలా వచ్చిందంటే, ఇవి కూడా నేను మీ ఇంట్లో చూసాను. ఇవి బయట పెట్టావు కదా, బయట పెట్టాను. అది మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది మీకు అనిపించింది. ఎస్, అందుకనే మీది బాగుంది, నా దానికంటే బాగుందని మీకు ఎందుకు అనిపించింది అంటే, నాకు ఈ స్టార్స్ చాలా నచ్చినాయి. ఆ రోజు అందరూ అలా అంకితం అయిపోయి ట్రీ చేసినప్పుడు అక్షయ్, అర్జున్, శశికళ, నువ్వు అందరూ చాలా బాగా చేశారు. అదంతా బాగా సెట్ అయింది. అలాగా నాకు ముందే ఒక పిక్చర్ ఉందా అక్క? ముందే పిక్చర్ ఉంది. ఎలా ఉందంటే, మీ ఇంటికి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఆ స్టార్స్, భలే పెట్టిందిలే మేఘ్నా అనుకుంటాను. కానీ మా ఇంట్లో పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడి వరకు చూసి ఆనందపడ్డాను. బాగుంటుంది, చక్కగా మేఘ్నా కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. వీళ్ళ స్టార్స్, తర్వాత ట్రీ భలే భలే ఉంటాయి అనుకుంటాను మనసులో. అది ఎందుకంటే మేఘ్నా, చిన్నప్పుడు మా కాలనీలో ఒక 3-4 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉండేవారు. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉండేదంటే, ఒక డిమ్ లైట్, ఒక క్రిస్మస్ ట్రీ, ఓకే, ఇంట్లో అందరూ సంతోషంగా వెలిగిపోతూ ప్రేమగా ఒక ఇంత పెద్ద కేక్ పీస్ తీసుకొచ్చి ఓకే, నన్ను, రాముని, కోటిని వరుసగా కూర్చోబెట్టి పక్కన మంచినీళ్ళ గ్లాస్ పెట్టి నన్ను మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఓ అమ్మ విజయమ్మ తినమ్మా అని పెట్టేవారు. నేను ఆ మామని తినేసేదాన్ని 1 minute. మీరు ఆ లవ్ అండ్ కంపాషన్ కి కనెక్ట్ అయిపోయారు. తర్వాత అమ్మ ఇంకో ముక్క కావాలా అనేవారు. అంటే ఇంకా వద్దా ఆంటీ చాలు అనేది అనమాట. సర్లేమ్మా నీకు కావాలంటే నువ్వు మళ్ళీ రా, మళ్ళీ పెడతాను. వాళ్ళ ప్రేయర్స్ టైము అదేదో నాకు కొంచెం అర్థమైంది, వీళ్ళు ప్రే చేసుకుంటారు కదా అని. మళ్ళీ వాళ్ళు, అమ్మ నువ్వు వెళ్ళిపోతావా, నేను వచ్చి దింపనా అంటే, వద్దా అంటే నేను రామకోటితో వెళ్ళిపోతాను అనేదాన్ని. అయినా నన్ను గేట్ వరకు తీసుకొచ్చి దింపి అప్పుడు వెళ్ళేవారు. మేజర్ ఇంట్రెస్ట్ కేక్. పిల్లలం కదా ఆబ్వియస్లీ. తర్వాత ఇంట్రెస్ట్ ఏంటంటే అంబియన్స్, వాళ్ళు నన్ను ప్రేమగా చూసే విధానం, ప్రెజెన్స్. తర్వాత ప్రభువు మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది. ఆయన ఎవరు, ఆయన అక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం అని అలా చూసేదాన్ని ఉన్నంతసేపు. కేక్ తిన్నప్పుడు కూడా ఆయన్నే చూస్తూ తినేదాన్ని. చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఏంటో తెలియదు ఆయన ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబరా అలా అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే, వాళ్ళల్లో ప్రభువు మీద భక్తున్నా ఎప్పుడు అది మా మీద రుద్దరు. చెప్పేవారు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా రుద్దరు అక్క. మధ్యలో నాకు కనిపించిన వాళ్ళందరూ అలా లేరు. అప్పుడు నీకు వాళ్ళకి మధ్యలో ఏదైతే జరిగిందో, వాళ్ళకి అంత చదువు లేదు. అందుకని వాళ్ళకి
నాకు ఎలా చెప్పాలి, ఎలా నేర్పించాలి అనేది వాళ్ళకి తెలియదు, నాకు రాదు. అలా నాకు వాళ్ళ తర్వాత నాకు కరెక్ట్గా కనెక్ట్ అయింది నువ్వు. ఓకే. నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు. నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యావు, బ్రాహ్మణ అమ్మాయి అని తెలుసు, చాలా నాలెడ్జ్ ఉందని తెలుసు. ఒక్కసారి కూడా నువ్వు అక్క ప్రభు అంటే ఇదని ఎప్పుడు చెప్పలేదు. అక్క అదే ప్రభు చెప్పింది ఏంటంటే చెప్పమని ఆయన చెప్పలేదు, కానీ చూపించమన్నారు నీ చేతల్లో. ఆయన ప్రేమని ప్రకటించమన్నారు, ఆయన క్షమాగుణాన్ని ప్రకటించమన్నారు. ఆయన దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకి, ఎందుకు వచ్చారు, ఇది మాత్రమే కనపరచమని. అంటే చాలామంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు. ఒకవేళ అది మతమే అయితే సాంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు, అంతే కదా? ఏ విధంగా లేదు. అది మతం అయితే. కానీ అది మనిషి హస్బెండ్ కానీ మీ అత్తగారు కానీ మరి మారమని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నిన్నుగా ఇష్టపడి చేసుకున్నారు. అవును, నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అని తెలిసి కూడా మార్గం మాత్రమే అని ఇది అర్థమైనప్పుడు నేను అర్థం చేసుకోలేదు, అంత శక్తి నాకు లేదు. ఆయన ఏమిటో నాకు కనపరుచుకున్నారు లిటరలీ. అదొక జర్నీ అక్క. ఎందుకంటే రానున్న రోజుల్లో నాకు ఒక మై జర్నీ విత్ జీసస్ అని చేయాలని ఉంది, కొన్ని ఎపిసోడ్స్. ఇది మీరు అంటారు కదా, తెలియాలమ్మా, ప్రజలకి తెలియచేయాలి నువ్వు తెలుసుకున్న విషయాలని అని. ఆ విధంగా మీరు చెప్పినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి నేను అనుకున్నది ఏంటంటే, ఎస్ ఐ హ్యావ్ టు లెట్ నో, నాకు దొరికిన ఒక మంచిని నేను ప్రజలకి పంచాలి. అది మీ నుంచే నేను తెలుసుకున్న విషయం. అండ్ అత్తయ్య కానీ నా భర్త యాక్చువల్గా నాస్తికులు. నిజం చెప్పాలంటే పెళ్లి నాటికి ఆయన దేన్ని నమ్మేవారు కాదు. అత్తయ్య ప్రేమ చూసి అసలు ఇలా ఉంటారా జీసస్ని ప్రేమించే వ్యక్తులు అనేసి నేను చాలా, కానీ ఆవిడ నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆవిడ చేసింది ఏంటంటే ప్రేమ 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 ప్రేమని కనపరచడమే మాత్రమే ఆవిడ చేశారు. ఆయన ప్రభు గురించి చెప్తున్నప్పుడు చాలా ప్రేమగా మంచి విషయాలు పంచుకునేవారు. అయితే నేను అనుకునేదాన్ని, అమ్మో ఇవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, నన్ను మార్చేయాలనుకుంటారు అనేసి నేను అన్న ఓ మాట. మీ జీవితంలో జరిగిన అద్భుతాలు నాకు జరిగినప్పుడు ఆ కోణంగా నేను ఆలోచిస్తే తప్ప అందాక నాకు ఇప్పుడు వద్దు ప్రభు అనేదాన్ని అనమాట. కానీ అక్కడి నుంచి నా ప్రయాణం ఇండివిజువాలిటీ ఉంది. ఆ ఇండివిజువాలిటీని కూడా ప్రభు గౌరవించారు. అవును, వృద్ధాలని ట్రై చేయలేదు. నేనేమన్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను చేసిన రోజున నేను నమ్ముతాను. లేకపోతే నా మనసు ఆబ్వియస్లీ నా పుట్టింటి వైపుకే పరుగు తీస్తుంది, నా అత్తింటికి కనెక్ట్ అయ్యి ఉండాలని నేను అనుకోను ఎప్పుడు కూడా, అటు పీకేస్తూ ఉంటుంది. నేను ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ అయిన రోజున ఆవిడ నాకు ఎంత ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అండ్ లవ్ ఇచ్చారంటే, ఆ ఫ్యామిలీ అందరూ అంతే. మా మరిది గారు వచ్చి పాస్టర్, కానీ ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అన్నాగా ఎక్స్పీరియన్స్ చేయాలని, నుంచున్నా పడుకున్నా లేచినా ఏం చేస్తున్నా ఆయన నన్ను వెంటాడుతూ వచ్చారు కళల రూపంలో. నాకు అసలు బైబిల్ తెలియదు, నాకు బైబిల్ క్యారెక్టర్స్ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది నేను ఈ రోజున 200 పైగా పాటలు రాశాను అంటే అది రాసింది నేను కాదు, ఆయన రాయించుకున్నారు. మేఘ్నా, కరెక్ట్ పాయింట్. నేను ఎందుకు నిన్ను మాట్లాడు అన్నానంటే, కారణం ఏంటంటే నువ్వు 200 పాటలు రాశానని కూడా నాకు నువ్వు చెప్పలేదు. నేను మీకు చెప్పలేదా? ఇప్పుడుకో చెప్పావు, అది కూడా ఏదో ఒక టాపిక్ వచ్చి. అది ఎప్పుడంటే మీ విజయం కోసం నేను ఒక పాట రాయాలని మీరు అడిగినప్పుడు అప్పుడు చెప్పావు ప్రభు పాటలు రావు అని. 1, 2, 3, 4 చూసారు. అవును, కానీ నాకు 200 పాటలు నువ్వు రాసుంటావు. ఇంత చిన్న పిల్లవి 10 ఏళ్లలో 200 ఎవరు రాయాలి? క్లోజ్డ్ ఫ్రెండ్ సర్కిల్కే నా పాటల పుస్తకం చూసేంత వరకు తెలియదు నీ రాసావా అనేసి. అంటే మీ ఇంట్లో ఏంటంటే ఎవరు చెప్పరు, రవి గారు చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు, మీ అమ్మగారు చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేదు ఆ విషయం. మీ క్లోజ్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. అందరూ క్లాసీ మెయిన్ చెప్పరు అనే పట్టుకోవాలి, ఎప్పుడు చెప్పరు. రవి గారు కానీ అమ్మ కానీ పిల్లలు కానీ మా అమ్మలాగా, నా బిడ్డలాగా, నా భార్యలాగా అని చెప్పరు. అవును, అది మనం తెలుసుకోవాల్సిందే. నాకు అది అర్థమైంది. అందుకనే చాలా క్లాసీ ఫ్యామిలీ అంటాను. అందుకే నాకు ఆ క్రిస్టియన్ కల్చర్ నచ్చుతుంది. భార్యను విపరీతంగా గౌరవిస్తారు, విపరీతంగా ప్రేమిస్తారు. అలా అని అది మాటల్లో ఏమీ చెప్పరు. అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో, వాళ్ళు చేసే యాక్షన్లో. అంటే ఇప్పుడు మేము కాఫీ కలపాలన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళిపోతారు. అది యాక్చువల్గా బైబిల్లోనే ఉంటుంది అక్క. లిటరలీ బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు కాఫీ వైఫ్ తీసుకొచ్చి ఇస్తే థ్యాంక్ యూ చెప్తారు. ఎంత ఆశ్చర్యం అంటే దే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే నాకు తెలిసిన పరిధిలో కాఫీ పేరు పెట్టి కూడా చెప్పరు. అది తప్పు కూడా పట్టట్లేదమ్మా. నేను వాళ్ళు పెరిగిన కల్చర్ కాదమ్మా. అంటే భార్య అంటే ఇలా, అంటే బిడ్డనైనా అలాగే పిలుస్తారు, ఈ కాఫీ అంటారు. అది నేను ఎక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చూడలేదు. అదే అంటే ఇప్పుడు అలా పిలిస్తే మంచోళ్ళు, పిలవకపోతే చెడ్డోళ్ళు, అలా నాకు అలాంటివి ఉండవు. మీకు నేను ఆ టైప్ కాదు. కానీ లోతుకెళ్ళి చూస్తే నాకు ఎవరైతే ప్రభు ఫిలాసఫీ ఫాలో అవుతారో, నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను, ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు.
కానీ అది నాకు చెప్పడం రాదు. ఎందుకు నేను ఆనందపడుతున్నాను అనేది ఒక్క పాయింట్ అయితే చెప్పగలను నేను. ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని, అంటే చాలా దారుణమైన కష్టాలు వస్తాయి ఒక్కసారి, వస్తాయి, ఏ మార్గం దొరకదు. కరెక్ట్. అప్పుడు నేను ఎలాగా ఇది ఎలా బయటకు రావాలి, ఎవరు వచ్చి చూస్తారు, నేనే రావాలి అని నాకు పూర్తి ధైర్యం కోల్పోయిన నిమిషంలో, ఆఖరి నిమిషంలో నేను చెయ్యగలను అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి. అది ఎప్పుడు వస్తుంది నాకు? ప్రభువుని తలుచుకుంటే వస్తుంది. అంటే నేను ఎప్పుడు తలుచుకోను మేఘ్నా, నాకు తెలియకుండా వస్తుంది. మన లాస్ట్ ఆలోచనలోకి అది ముందే అడగచ్చు కదా, ఎందుకు అంతవరకు? అదేదో ఫస్టే అడిగేయచ్చు కదా ఆయన్ని. ఆ ప్రభు నా ప్రార్థన, నేను ఇలా కష్టంలో, నా కష్టం మొదలైంది ఇలాగా, నాకు అలా రాదు ఎప్పుడు ఏంటంటే అదేంటంటే ఫైనల్గా నాకు అర్థమైంది, ఆయన చేసేది ఏంటంటే నమ్మకం తెప్పిస్తారు. ఎస్, నువ్వు చెయ్యగలవు, ఇందులోంచి నువ్వే బయటకు రాగలవు అని ఇన్స్పైర్ చేస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన దానికి కనెక్టెడ్గా బైబిల్లో ఒక వర్డ్స్ ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచవాని అందు నేను సమస్తం చేయగలను అని ఉంటుందన్నమాట. అలా మీలో విశ్వాసాన్ని పెంచుతూ మిమ్మల్ని బలపరుస్తున్నారు. అప్పుడు వెంటనే మీలోంచి మీకు సొల్యూషన్ వస్తుంది. అలా మీరు ఎన్నో సొల్యూషన్స్ మీరు పొందుకోవడమే కాదు, ఇతరులకు ఇవ్వడం కూడా నేను చూశాను. నాకు అది వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చేసిందో నాకు నమ్మకం వచ్చేసింది, వాళ్ళకి కూడా వెళ్ళి చెప్పేస్తాను అయిపోతుంది అంటాను. నేను అయిపోతుంది అనే నా వాయిస్లోంచి వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా తీసుకుని వాళ్ళు అవుతుంది, ఎందుకు అవుతుందని వాళ్ళకి వస్తుంది. అవును, అది నా ఒరిజినల్గా నాకు అంత తెలివితేటలు, అవతల వాళ్ళని కన్విన్స్ చేసేయడం అంత తెలివి నాకు లేదు. అందుకని నాకు అర్థమైపోయింది, నాకు ఇది వచ్చింది జీసస్ ఫిలాసఫీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. అంటే ఏంటి, ఆయన ఫిలాసఫీ ఓర్పు పట్టడం. ఎగ్జాక్ట్లీ అక్క, ఓర్పు విపరీతంగా పట్టేస్తారు. ఇక్కడ మీకు ఉన్న ఆయుధం ఒకటే అక్క, మీ ఆయుధం ఏంటంటే ఫెయిత్. కరెక్ట్. ఎస్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని బైబిల్ చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు, దీనికి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ కట్టుబొట్టు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీలాగానే ఉంటూ విశ్వాసం మాత్రమే, హీ కెన్ డూ దిస్, నా కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు, ఇంకా నా కోసం ఏం చేయడు ఆయన అన్న ఒక్క నమ్మకంతో మనం కొండల్ని కూడా పిండి చేయొచ్చు. అదే బైబిల్లో ఉంటుంది. ఒక ఫెయిత్ అన్నదే ఇక్కడ ఆయుధం. ఆ ఫెయిత్ నేను చూసాను అక్క, మీరు మీ బ్యాటిల్స్ ఎలా చేయించుకుంటూ వచ్చారు. నాకేంటంటే మేఘ్నా, పొద్దున్న లేస్తే చాలా, అంటే ఇంకా అసలు చెప్పడానికి కూడా రానంత, చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి. పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్ లైఫ్ ఉంటాయి కదా, ప్రాక్టికల్గా ఉంటాయి, ఎవరికి రాని వస్తాయి. తర్వాత సొల్యూషన్కి టైం ఉండదు ఒక్కొక్కసారి. అవును, సొల్యూషన్ టైం ఉండదు. అవును, కరెక్ట్. అలా చాలా ఉంటాయి పొద్దున్న టాస్క్లు ఇంకన్నీ. కానీ నాకు ముందు రోజే నీకు రేపు ఇలా వస్తాయి, నువ్వు ఇలా చేసే అని ఒక నమ్మకం తెప్పించేస్తారు. ఎందుకంటే ఎవ్రీడే ఉంటాయి కదా, ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసేస్తారు. ఏది వచ్చినా నమ్మకం ఏంటి, నేను చేసేది ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. కరెక్ట్. ఒకవేళ అవ్వలేదనుకో, సపోజ్ అవ్వకపోతే అదేదో మంచికే, అది చూడండి మరి మంచి జరుగుతుంది. నిజంగా వెరీ ట్రూ అక్క, మంచి జరుగుతుంది. ఒకవేళ అయిపోయింది అనుకో, మంచిది అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే మేఘ్నా, సపోజ్ ఒక మంచి పని అయిపోయాక ఇది కనుక జరగకపోతే, సపోజ్ ఇంకా మంచి జరిగేది అనేది నాకు తర్వాత తెలిసిందనుకో, అప్పుడు నేనేమనుకుంటానంటే ఇంకా మంచి జరిగేది అనేది మనం వదిలేద్దాం, అది దాని గురించి ఆలోచించద్దు. ఏదైతే మంచి జరిగిందో అప్పుడు మనం ఎంత సంతోషపడ్డామో ఆ ఆనందాన్ని మాత్రమే తీసుకుందాం అని ఒక పాజిటివ్ దాంట్లోకి ప్రభువే నాకు నేర్పించారు. అందుకే పాజిటివిటీ మీ ఆయుధం. కరెక్ట్. తర్వాత ఏంటంటే ఆయన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఉంది కదా, మీరు చూసారా? వావ్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటక్క? ఎందుకంటే ఆ మూవీ చూసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన మీద పడిన ప్రతి దెబ్బ నేను ఫీల్ అయ్యాను. ఓ గాడ్, ఫీల్ అయ్యాను. తర్వాత వదిలేసా, ఏం లేదు, నొప్పి లేదు. ఆ ఫీల్ అవడంలో ఏంటి తెలుసా, మీరు హీల్ అయిపోయాను. ఎలా నేనేం నేర్చుకున్నానంటే ఆ సినిమా చూసి, కష్టాలు వస్తాయి తప్పదు అమ్మా, మనం ప్రభు మనకు ఉన్నారు కదా, కష్టాలు రావు అని అనుకోకూడదు. ఆయనే కష్టాలు పడ్డారు కదా, మనం అప్పుడు రావని ఎలా అనుకోకూడదు. అది నాకు ఒకటి అర్థమైంది. దేవుడి మీద భారం వేసేసాం, ఆయన ఎందుకు చూడరు అంటే ఎంత తప్పు. అలా ఎప్పుడు వేయకూడదు. దేవుడు ఎంత చేయగలుగుతారో అది చేస్తారు. నా దృష్టిలో ఏంటంటే మేఘ్నా, దేవుడు ఫ్యామిలీ. వెరీ ట్రూ. మనం కలిసి పెరిగాం, ఆయన కూడా ఫ్యామిలీలో భాగం. ఆయన చేయగలిగేది ఆయన చేస్తూ ఉంటారు, గాల్లో ఆలోచించకూడదు. ఆయన ఏం చేస్తున్నారు, మనకి బలం తెప్పిస్తున్నారు, నమ్మకం తెప్పిస్తున్నారు. అవును, ఆ నమ్మకం అనేది దేవుడు. ఎస్,
సో పాజిటివిటీ, నమ్మకం అంటే ఏంటి? పాజిటివిటీ, ఏం జరిగినా మన మంచికి. నా లైఫ్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు బ్యాటిల్స్ ప్రభు ఎలా మాట్లాడతారంటే నాతో, నా ప్రతి పాట కూడా అనుభవం అక్క. 200 పైగా పాటలు రాసే టాలెంట్ నాకు లేదు. నేను మళ్ళీ పదే అదే చెప్తాను. కానీ నాకు ఒక అది నేను సమస్య. నమ్ముతాను, ఎందుకంటే నువ్వు 200 పాటలు నువ్వు సింగర్ కదమ్మా, నువ్వు రైటర్ కాదు. ఎస్, నువ్వు నీకు కానీ కానీ నువ్వు రాసేంత నీకు వచ్చిందంటే నీకు ప్రభువు మీద ఉన్న నమ్మకంతో, భక్తితో, ప్రేమతో వచ్చింది. అయితే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క అనుభవంలో ప్రభువుని నేను ఒక్క మాట కూడా అనలేను. ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, నా కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన ప్రేమ. అంతటి ప్రేమికుడిని నువ్వు నాకు ఇది ఎందుకు చేయలేవు అని కూడా ఐ కాంట్ క్వశ్చన్ హిమ్. కరెక్ట్. కానీ అప్పుడు ఆయనని నేను ఎలా వేడుకోవాలి? నా ప్రార్థన అంతా కూడా ఏడుపు, పెడబొబ్బులు, ఇవ్వు అడుక్కోవడం ఉండదు అనమాట. లిటరలీ నా ప్రార్థన అంతా కూడా త్రూ ప్రైజెస్ అక్క. అంటే ఆయన స్తుతిస్తా ఆ కండిషన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, నా హృదయానికి ఒకసారి చాలా 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 పెద్ద గాయం తగిలినప్పుడు దాని నుంచి, అయ్యా ఈ మనసులో ఉన్నది నువ్వు కదా, నిన్ను పెట్టుకున్న ఈ హృదయానికి ఇంత గాయం తగిలింది, నువ్వు చూస్తున్నావు కదా, దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను ఆయన అడగాలి. ఆ వ్యక్తిని మార్చు అని ప్రభుకి నేను వెళ్ళి పెద్ద సలహా ఇవ్వలేను, ఇవ్వకూడదు. అంతే కదా, ఆయన సర్వోన్నతుడు, ఆయనకి వెళ్ళి నేను సలహా ఇవ్వగలుగుతాను. సో ఆయన నేను ఎలా వేడుకుంటానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓ పాట రూపంలో మీకు చెప్తాను, మధ్యలో పాడుతున్నాను. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. మారని దేవుడవు, మరువని తండ్రివి, హృదయాలను మార్చే దేవ ఆరాధింతును. నిన్నే ఆరాధింప చేరితిని, నిన్నే ఘనపరచవచ్చితిని. నిన్నే ఆరాధింప చేరితిని, నిన్నే ఘనపరచవచ్చితిని. అంటే అడగాలనే వెళ్తా ఆయన సన్నిధికి. కష్టం వస్తుంది చాలా, మనసు పిండేసేంత, తట్టుకోలేంత, ఓర్చుకోలేనంత వెళ్ళిపోతాను ఆయన సన్నిధికి. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన నా కోసం చేసిన దాని ముందర నా సమస్య చాలా స్వల్పమైనదిగా, అల్పమైనదిగా కనిపించి ఆయన స్తుతించడం మొదలు పెట్టేస్తా. ఆ స్తుతించడంలో ఎలా అడుగుతానంటే, నువ్వు మారని దేవుడవు, నీ ప్రేమ మారదు, నువ్వు మారుస్తావు, హృదయాల్ని మార్చగలిగే తండ్రివి, నీలో మార్పు లేదు, మార్పు చెందవు, నువ్వు నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడువు. కానీ హృదయాల్ని మార్చే దేవా, నా స్థితి ఇది, నీకు అప్పగిస్తున్నాను అని నిన్ను ఆరాధించడానికే వచ్చానయ్యా. ఫైనలీ నీ దగ్గర పడి అడవడానికి రాలేదు. అలా నా స్థుతి, నా ప్రతి ఎక్స్పీరియన్స్ అలా అనమాట. ఇంకొకటి ఎలా అంటే, తండ్రి దేవా నిన్నేగా నేను ఎల్లప్పుడూ నా హృదిలో నిలిపినది. తండ్రి దేవా నిన్నేగా నేను ఎల్లప్పుడూ నా మదిలో నిలిపినది. జీవాధిపతి వగునా యేసయ్యా నీవే నా జీవనాధారము. నా ప్రాణ ప్రియుడవు నా యేసయ్యా నీవే నన్నేలే రాజువయ్యా. అసలు జీవించడానికి కొన్నిసార్లు మీకు తెలుసాక నా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయో. సో అసలు నాకు బ్రతకడానికి ఆస్కారం లేదు. డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళే సాక్ష్యాలు, నా రిపోర్ట్సే కానీ. అలాంటి పరిస్థితుల్లో నాకు నేను నీ కొరకు ఆల్రెడీ స్వస్థతనిచ్చి ఉన్నాను. కల్వరి సిలువలో నీ ప్రతి రోగాన్ని, వ్యాధిని, శాపాన్ని, పాపాన్ని నేను కొట్టివేసి ఉన్నాను. ఇట్స్ ఫినిష్డ్ అని ఆయన చెప్పినాక నేను అది నమ్మాలా, నా రోగాన్ని నమ్మాలా? రోగాన్ని నమ్మితే నాకు లైఫ్ లేదు అని చెప్తోంది నా రిపోర్ట్స్. కానీ నేను ఆయన్ని నమ్మాను, ఎందుకంటే బికాస్ హీ సెడ్ ఇట్స్ ఫినిష్డ్. కానీ ఆయన ఫినిష్డ్ అన్నాడు. ఆ నమ్మకాన్ని పట్టుకుని ముందరికి వెళ్ళాలంటే అడుగడుగున నాకున్న నా హెల్త్ కండిషన్ అన్నది నన్ను నొప్పితో మెలిపెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. నడవలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, మీరు అన్నీ చూసారు నా ప్రతి ఫేజెస్. అలాంటి ఫేజెస్లో ఆయన సన్నిధికి ఎలా వెళ్ళేదన్నంటే, ఒక్క నిమిషం అమ్మా, నువ్వు ఇప్పుడు నాకు తెలుసు కదా, నేను అన్నీ చూశాను, అన్ని రిపోర్ట్స్ చూశాను, నీ బాధలన్నీ చూశాను. కానీ నాకు
ఎప్పుడు నా వయసుకి వణికిపోవాలి నేను ఇవన్నీ చూసి. అవును, భయం మీరు నా తోడున్నారు. ఎప్పుడు భయం లేదు, భయం రాలేదు, బాధ వచ్చేది. బాధ వచ్చేదా? బాధ బాధ ఎందుకు చూసి వచ్చేదంటే బాధ చూసి. భయం ఎందుకు రాలేదంటే తగ్గిపోతుంది. మీరు అన్నారు నాకు భయం ఏదమ్మా. మీ అమ్మగారితో కూడా చెప్పా, అంటే భయం వేయట్లేదండి, మరి బాధ వేయాలి. బాధ ఎందుకు? బాధ చూసి. భయం ఎందుకు వేయట్లేదంటే తగ్గిపోతుందని నాకు తెలుసు. అలాగే ఎందుకంటే రీజన్ నువ్వు ప్రభువు మీద పెట్టిన నమ్మకం. ప్రభువే నీతో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన బాధలు పడ్డారు కదా, ఆయనంతటా ఆయన ఎందుకు బాధలు పడ్డారు, అవన్నీ మనకి ఎందుకు చెప్పారు? కారణం ఏంటంటే ఇది జీవితంలో తప్పదు, ఎవరికైనా, దేవుడికైనా తప్పదు, మనిషికైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. సమస్యని రాదు అని కాదు, కానీ ప్రతి సమస్య నుండి బయటికి తీసుకొస్తాను నేను. పరిష్కారం మన దగ్గరే విక్టోరియస్ గా. ఎస్, దాని పేరు ప్రభు. మీరన్న మాట ఎంత అద్భుతం అంటే, ఒక రోజున ఇలాగే మనకు కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు మటుకు బెంబేలు ఎత్తేస్తాం బాగా. అప్పుడు ఎలా ఉంటుందంటే సమస్య 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 గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ సొల్యూషన్ ఆయన ఇచ్చేసాడు అక్కడ, దాని వంక చూడం. అయితే ఆ రోజున ఎంత గట్టిగా ప్రభు గద్దించారంటే, మీరు అంటారు చూడండి నాలోంచే ప్రభు మాట్లాడతాడని, బట్ దట్స్ అ వెరీ ట్రూ ఎక్స్పీరియన్స్. అయితే ఆయన ఎలాగంటానంటే మేఘ్నా, నేను కారణం ఏంటంటేనమ్మా, నువ్వు ఒక ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాళ్ళు ఏదో చెప్తారు, అదేదో వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు, డాక్టర్ చెప్పింది. అవును, ఎప్పుడు ఫైనల్గా నువ్వు చెప్పిందే కరెక్ట్ అవుతుంది, నీ వైద్యం నువ్వే కరెక్ట్గా చేసుకుంటావు. ఎందుకంటే ఆ గైడెన్స్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. నువ్వు డాక్టర్ కాదు, మెడిసిన్ చదవలేదు, కానీ నీకు నువ్వు పాట రాసినా, నీకు నువ్వు సొల్యూషన్ తెచ్చుకున్నా, ఏం చేసినా అది నీలోంచే వస్తుంది ఫైనల్గా. అంటే అక్కడ మరి నీతో ఆయన గద్దించిన విషయం ఏంటంటే, డోంట్ come and tell me how big is the problem, but go, I have given you the authority and talk to the problem, how big is your God అనేసి సమస్యతో మాట్లాడమంటారు ఆయన. అంటే దానికి కూడా బైబిల్లో ఒక రెఫరెన్స్, అపవాదిని ఎదురించుడి అది మీ యొద్ద నుండి పారిపోవును అనేసి. చాలాసార్లు మళ్ళీ ఇంకొక మాట ఆయన ఎలా నేర్పిస్తారంటే, నాకు నువ్వు సమస్యతో ఎంతగా చెలరేగిపోతూ ఉంటావంటే అసలు నేను చెప్పే సొల్యూషన్ కూడా వినలేనంతగా నిండిపోతావు. అంటే హోరెత్తిపోయిన సముద్రం ఎలా ఉంటుంది తుఫాన్ వచ్చిన టైంలో, అలా ఉంటుంది నీ హృదయంలో అలజడి కూడా. కానీ తుఫాన్ అంతా ఆగిపోయిన తర్వాత నిమ్మళంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న గాలి శబ్దం కూడా మనకి వినిపిస్తుంది. సో అలా నువ్వు నెమ్మది పరచబడ్డ తర్వాత ఎలా నెమ్మది కలుగుతుంది? విశ్వాసం ద్వారా. మళ్ళీ నీ విశ్వాసాన్ని నువ్వు రీకిండిల్ చేసుకోవాలి. సో ఆ విశ్వాసాన్ని రీకిండిల్ చేసేది కూడా ఆయన మీద ఆధారపడాలయ్యా, నాకు ఈ పరిస్థితిలో విశ్వాసం సడలిపోతోంది, జస్ట్ గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు హోల్డ్ ఆన్ టు యూ అనేసి అలా అడిగినప్పుడు అప్పుడు ఆయన మెల్లగా నాకు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అయ్యో ఇంత చిన్నదానికా నేను ఇంత బెంబేలెత్తాను. మీరు అంటారు కదా మిగిలిన డాక్టర్స్ కంటే బాగా నీ సమస్య నువ్వే పట్టుకుంటావమ్మా అని, ఆ సొల్యూషన్స్ అలా వస్తాయి అక్క. క్రిస్మస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? ఇట్ ఈస్ క్రైస్ట్ మాస్ అన్నమాట. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే గ్యాదరింగ్ కదా. ఓకే, మాస్ గ్యాదరింగ్ అంటారు కదా. మాస్ గ్యాదరింగ్ అంటే ఎక్కువ మంది. ఇట్ వాజ్ ఏ మాస్ గ్యాదరింగ్, చాలా మంది ఉన్నారు. చర్చ్ లో అందరూ కూడా గ్యాదర్ అయ్యేది ఆయన ఆరాధించడానికి కదా, క్రీస్తుని ఆరాధించడానికి. ఆ మాస్ గ్యాదరింగ్ క్రైస్ట్ మాస్ క్రిస్మస్ గా వచ్చింది అనమాట. అది అలా వచ్చిందా? సారీ మేఘ్నా, ఏం అనుకోవద్దు కానీ. తప్పేం కాదక్క, ఎందుకంటే చాలా సబబైన వరకు చాలా మందికి తెలియదు ఇది. ఇప్పటి వరకు చాలా, అంటే ఏమనుకోకప్పుడు చెప్తున్నాను, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అనుకుంటారు. నిజంగా దాని ఆంతర్యం ఏంటంటే పుట్టినరోజు. అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టారు ఎలా తెలుస్తుంది? చెప్తానక్క. అయితే ఆయన బర్త్డేని December 25th అని రికార్డ్ చేయబడలేదు చెప్పాలంటే. ఏమనుకోద్దమ్మా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయిందాక నువ్వు చెప్పింది. క్రిస్మస్ అంటే అది క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్. అవునమ్మా, రోజు ఆరాధిస్తారు కదా ఆ రోజు. అందుకనే మీరు ఎంత అద్భుతమైన మాట చెప్పారు అని అంటే, లోకంలో యేసయ్య పుట్టినరోజు వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి, కానీ నిజంగా క్రీస్తుని నమ్ముకున్నవారు, మీరు చెప్పారే మీకు చిన్నప్పుడు ఉన్న ఫ్యామిలీ, మరి వారు అనుదినం ఆరాధిస్తూ ఉంటారు. అలా క్రీస్తుని అనుదినం ఆరాధించే వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే, ప్రతిరోజు కూడా పండగే. ఎవ్రీడే వర్షిప్పింగ్ క్రైస్ట్ ఈజ్ అ సెలబ్రేషన్. అందుకే వాళ్ళ ఇంట్లో మీరు చెప్పారు ఒక ప్రశాంతత ఉంది, ఒక నెమ్మది ఉంది, నాకు అంబియన్స్ నచ్చుతుంది. ఆ వాతావరణం ఎందుకు నచ్చుతుందంటే, ఎక్కడైతే ఆయన స్తుతింపబడుతూ ఉంటారో, ఆరాధింపబడుతుంటారో అక్కడ ఆ శాంతి, ఆ సమాధానం, ఆయన ప్రజెన్స్, సమస్యలకి సొల్యూషన్స్ రావని మళ్ళీ చెప్తున్నా, సమస్యలు రావని కాదు, కానీ దాంతో వెంటనే ఒక తాళం కప్ప చూస్తే అక్క, ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడాను కీ లేకుండా తాళం కప్పని తయారు చేయడు, అది యూజ్లెస్. అవును, కరెక్ట్. వితౌట్ ఎ కీ. ఒక సమస్య, ప్రతి సమస్య భగవంతుడు పంపించాడు. కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి అన్నమాట. సో మానవ తప్పిదాలు, మానవ కల్పితాలు, రకరకాల ఇష్యూస్
దానివల్ల మనం కొని తెచ్చుకున్న సమస్యలు ఉంటాయి. కానీ సమస్య వచ్చి చాలాసార్లు అంటే ఏం చేస్తున్నాడు ప్రభు, చాలా మంది అంటే విన్నా, అవును అంటారు, కరెక్ట్. నేను చాలాసార్లు విన్నాను. ఇంత కష్టాలు పాలు చేస్తున్నాడేంటి, నువ్వు నమ్ముకున్నావుగా, నీకేం నేను ఎప్పుడు అనలేదు. అదే మరి అదే మీ విశ్వాసం నేను అనలేదు. అంటారు. కానీ సమస్యని కొని తెచ్చుకున్నది నేనైనా, సమస్య నా వెంట వస్తున్న వెంటనే నా వెనకాల దానికి సొల్యూషన్ కూడా ప్రభు పంపించేస్తున్నారు. ప్రభు నీకు సొల్యూషన్ పంపుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక్కటి చిన్నది చెప్పండి. సొల్యూషన్ పంపుతున్నారు అన్నావు కదా, సొల్యూషన్ పంపలేనప్పుడు అంటే సొల్యూషన్కి ఒక సొల్యూషన్ లేదనుకో సమస్యకి, అది ధైర్యంగా ఎలా నిలబడాలో నేర్పిస్తారు. ఎలా చెప్పనా, సపోజ్ ఒక మన దగ్గర ఉన్న ఒక 10 లక్షల డబ్బులు ఒక బిజినెస్లో పోయినాయి అనుకో, సపోజ్ ఇంట్లో రూపాయి లేదు, అప్పిచ్చే వాళ్ళు లేరు, కష్టాల్లో పడిపోయాం. ప్రభు, నేను ఎప్పుడు ఇంతవరకు అనుకోలేదు, జనరల్గా చెప్తున్నాను, అయ్యో ప్రభు ఏం చేస్తున్నారు, ఇంత కష్టాల్లో పెట్టేస్తారు, ఇంట్లో రూపాయి లేదు, రేపు ఎలాగా అని ఒక ప్రశ్న బయలుదేరుతుంది కదా. బయలుదేరినప్పుడు నాకు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు తెలుసా, అని ఏమని వచ్చిందంటే, డబ్బులు లేవు, డబ్బులు మళ్ళీ వస్తాయి, ఒకవేళ ఏ క్యాన్సర్ వస్తే వండర్ఫుల్, దానికి ఏం చేయలేం కదా. కరెక్ట్. క్యాన్సర్ వస్తే ఇంకా అంతే, మనకి మనిషే ఉండవు, ఇంకా డబ్బుల గురించి ఆలోచించేది ఏముంది. సో ఇది చాలా చిన్నది, చాలా చిన్నది. సో ఇలా కారు ఎక్కి వెళ్తూ ఉంటే మా పాప ఎవరో చిన్న పాపను ఎత్తుకుని ఒక అమ్మాయి కూర్చుని ఉంది, చలి. ఓకే. ఏదో కప్పింది పాపం వాడికి, అవి ఇవి కానీ వాడికి అవేం సరిపోవు, చంటి పిల్లోడు కదా, వాడికి బాగా కప్పితే వాడు చలికి ఆగలేడు కదా, డెలికేట్. మా డ్రైవర్ అన్నాడు, అమ్మా మనం ఎంత బాగున్నామమ్మా, పాపం వాడు చూడండి, వాడికి చిన్న పిల్లోడు, ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు మీద, వాడికి పాపం చలేస్తున్నట్టుంది, వణుకుతున్నాడు పిల్లోడు, వాళ్ళ అమ్మ ఎంత కప్పినా వాడికి ఆగట్లా, నెలల పిల్లోడు వాడు చలికి ఏడుస్తున్నాడా, ఆకలికి ఏడుస్తున్నాడా, వాళ్ళ అమ్మకి పాపం అది చిన్నదే, దానికి పెద్ద వయసు ఏం లేదు, పైగా బుర్కాలో ఉంది అమ్మాయి. సో ఆ అమ్మాయి లోపల ఏం బాధపడుతుందో మనకు తెలియదు, అది ఎంత కన్నీళ్ళు కూడా కనిపించవు. అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఆ స్థితితో పోలిస్తే నా స్థితి చాలా బెటర్ కదా, పోలిస్తే మన స్థితి బాగుంది. అది కాకుండా ప్రభు ఇచ్చిన పరిష్కారం ఏం చెప్పారు నాకు, ఇదే ఉందమ్మా, కష్టం అంటే ఏంటి, మనం ఏ క్యాన్సర్ వస్తే అసలు బతకం, మనకి రావడం కన్నా మన వాళ్ళకి వస్తే అది. సో ఆరోగ్యం బాగుందిగా, ఎలాంటి కష్టాలు లేవు కదా అని ఆయనే అలా ఇచ్చేస్తారు దేనికైనా. ఇది ఇలా ఇచ్చారు ఒకరోజు, ఆయన సమాధానం అలా వచ్చింది. తర్వాత డబ్బులు లేవు అని బాధపడకూడదు, డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఆలోచించాలి. వెరీ ట్రూ. ఇంటిల్లి పాది మొదలు పెట్టారనుకో సంపాదించు, కరెక్ట్ అక్క, తినడానికి వరకు అయితే గ్యారంటీగా వస్తుంది కదా, అంతకు రాకపోవచ్చు. అవును. ఇంకొక సొల్యూషన్ మేఘనా, ఇదైతే అసలు అద్భుతమైన సొల్యూషన్ చెప్పనా, చాలా ఆశ్చర్యకరం. ఒకళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఒక 50,000 ఇవ్వాలి, మన దగ్గర లేవు, వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటండి ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చేసేయండి మాకు కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. అయ్యో 2 బాధలు, ఒకటేంటి మనం ఇవ్వలేకపోయాం, ఇంకోటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాం, ముఖ్యంగా అది ఉంటుంది. 2 ఉంటాయి కదా. ఈ బాధలోంచి ఆ బాధ భరించలేని బాధ, ఈ బాధలోంచి ఎలా బయటకు వస్తాం అని ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం ఏమొచ్చింది చెప్పనా, అంటే అది విన్నవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇచ్చేయాలని నువ్వు 100% ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఇవ్వలేకపోవడం తప్పు కాదు. వావ్, దట్స్ ద సొల్యూషన్ యాక్చువల్లీ. వండర్ఫుల్. అది దొరికిందమ్మా. అప్పటి నుంచే నాకు ఇది స్టార్ట్ అయ్యింది లోపల నుంచి. ఓకే. రామోయిజం ఇన్స్పిరేషన్, కానీ ఆ ఇన్స్పిరేషన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నది ఏంటంటే నువ్వేంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫీమేల్ యేసు ప్రభు. అయితే మీరు ఇందాక అడిగారు యేసు ప్రభు వారి పుట్టినరోజు ఎక్కడ మెన్షన్ చేయబడింది అని. మేఘన ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇప్పుడు ఎలాగా అంటే ఇలాంటి సొల్యూషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది, నీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సొల్యూషన్స్ ఇస్తావు ఇన్ జనరల్. అట్లా జరుగుతుంది కదా అక్క, పోలేండి అంటే అన్నారు, ఇప్పుడు ఏమైంది అని. నీ మనసు ఎంత సున్నితమో నాకు తెలుసు, నీకు ఎంత బాధ వస్తుందో కూడా తెలుసు, కానీ 10 నిమిషాల్లో సర్దుకుని వాళ్ళని తిట్టవు. అది మరి అది ప్రభు నేర్పించారు కదక్క. పోలేండి వాళ్ళు బాగుండాలని అంటావు ఫైనల్. ఖచ్చితంగా వాళ్ళు బాగుండాలి. మళ్ళీ స్వప్న కూడా అంతే, బాధ పెట్టిన అవతల అవునవును బాధ పెట్టే కొద్దీ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అదే క్రైస్తత్వం అంటే ఏం లేదక్క, మతం కాదు, కులం కాదు, క్రీస్తు తత్వం. వేరింగ్ హిస్ వెరీ నేచర్ అండ్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. ఐ మీన్ ఎవరైతే ఆయన యొక్క నేచర్ని, క్యారెక్టర్ని ధరించుకుని నడుస్తాడో తన జీవితంలో వాడే క్రిస్టియన్. ఆ మతంలో పుట్టినంత మాత్రాన, ఆ రిలీజన్లో పుట్టినంత మాత్రాన
వాడు క్రిస్టియన్ కాడు. ఆయన చెప్పిన మార్గం నడిచిన వాళ్ళు ఆ కులంలో ఆ మతంలో పుట్టకపోయినా వాళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అంటే ఇంత త్వరగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది ఏంటి అనుకుంటారు. కానీ బట్ మీ ఆలోచనలు, మీ మాటలు, మీ నడవడిక, మీ పాజిటివ్ థింకింగ్, మీ ఫెయిత్, మీరు 100% ప్రయత్నించారు చూడండి వాళ్ళకి సొల్యూషన్ ఇద్దామని. అదే సొల్యూషన్. తీర్చేయాలని ఆలోచన కలిగి ఉండడమే సొల్యూషన్. ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారని ఒకటి బాధపడుతున్నారు అనుకో సపోజ్, నాకు కూడా ఏంటి ఇలా అన్నారు, నేను కూడా బాధపడేదాన్ని. నన్నన్నా ఎవరినన్నా అన్నా, నాకు ఇష్టమైన వాళ్ళు అన్నా సపోజ్. కానీ తర్వాత ఆలోచిస్తే అంటే అన్నారు, ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అది కానప్పుడు, అవును, నువ్వు ఆ ఎగ్జాక్ట్లీ, తప్పు చేయనప్పుడు అవును, అంతే. నువ్వు అసలు తీసుకోకు. తర్వాత అంత అర్థం పర్థం లేకుండా మాట్లాడిన వాళ్ళకి ఆ ప్రత్యేకత ఇవ్వకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళ మాటని మనం తీసుకోవడం అనే ప్రత్యేకత ఇవ్వకూడదు. అవును. తర్వాత అసలు వాళ్ళ బాధ ఏంటో వెనకాల ఏం భరించొచ్చి వాళ్ళు ఆ బాధని తగ్గించుకోవడానికి ఇక్కడ వెంటిలేట్ చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నేను సెల్ పట్టుకోలేకపోయేదాన్ని. అవును, చేతిలో మంటలు వచ్చేసి ఓ ఇలా పడేసేదాన్ని. ఓకే. ఇలా ఎవరిని ఫోన్ వస్తే నాకు అది తీసుకుని మాట్లాడాలంటే భయం వేసేది. పక్కనున్న వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎత్తరేంటి అని పక్కన వాళ్ళు అనుకునేవారు కదా, ఫోన్ చేస్తున్నారు ఎత్తట్లేదు అని. కానీ నాకు అది పట్టుకుంటే వైబ్రేషన్స్కి చెయ్యి లాగేసేది, వీక్ అయిపోయి. సో అది ఏ పరిస్థితుల్లో అవతల వాళ్ళు దానికి ఒక రీజన్. నేను అసలు ఫోన్ ఎత్తుకుంటే ఎప్పుడు ఉండను. సడన్గా కాన్బెట్ పొజిషన్ వస్తే స్పీకర్లో అయినా మాట్లాడతాను. అవును. కానీ నాకు దానికి కూడా ఈ చెయ్యి పని చేయట్లేదు. చెయ్యి పని చేయట్లేదు. సో నేను అలా, కానీ కనీసం పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఓపికలేదు. ఇది అలాంటి సిచ్యువేషన్లు ప్రతి మంది, నాకే కాదు అందరికీ ఉంటాయి కదా. వేరే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మీరు ఇలా కనెక్ట్ చేసుకుంటారు. ఏం సమస్య వచ్చి వాళ్ళు అలా తయారయ్యారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇది కూడా ఒక అసలు అన్నం తిన్నాడో లేదో మనకు తెలియదు కదా, ఆకలేసేస్తుందేమో. ఇది కూడా క్రీస్తు తత్వం. ఆకలి ఎంతవరకు వెళ్తుందంటే చెప్పే ఓపిక కూడా ఉండదు ఒక్కొక్కసారి. నువ్వు వెళ్ళి పడుకో అన్నారు, ఆకలిస్తుంటే ఏం పడుకుంటారు. అవును, అవును. ఇప్పుడు ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే క్షమ అంటే, మీరు ఇందాక అడిగారు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, ఓకే, ఒక్క ముక్క అర్థం అవుతుంది. కానీ చూస్తూ 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 ఉంటే ఫస్ట్ బాధేసింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆయన మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో అది. అదే యాక్చువల్గా నేర్చుకోవాల్సినది అదే. మంచినీళ్ళు ఇస్తే బాగుంటుంది అనిపించింది చాలా ఆయనకి. ప్రభువుకి ఒక పెద్ద గిన్నెతో మంచినీళ్ళు తెచ్చి ఇవ్వచ్చు. ఆయన అందులో ఐ థర్స్ట్ అంటారు, దానికి ఒక ఆంతర్యం ఉంది, తర్వాత చెప్తాను. నాకు అది అర్థం అవ్వలేదు. ఆయన థర్స్ట్ అన్న మాట కూడా నాకు అర్థం అవ్వలేదు. మామూలుగా ఏంటంటే నేను కాకపోతే అందరు అనుకుంటారు అది శారీరకమైన దాహం అనుకుంటారు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన తండ్రి, అంత అద్భుత కార్యాలు చేశారు ఆయన. బండ నుండి మధుర జలాలను కురిపించిన మహోన్నతుడు, ఆయనకి దాహం ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఆయన కలిగి ఉన్న దాహం ఏంటంటే, నేను వచ్చాను, నా పని పూర్తి చేశాను, నేను తిరిగి వెళ్తున్నాను, ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన నువ్వు నా కార్యాన్ని సంపూర్తి చేయాలి. ఆయన తర్వాత కూడా జనరేషన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఆయన నడకని, ఆయన నడవడిని, ఆయన మార్గాన్ని ఎవరు బోధిస్తారు? అప్పుడు ఆయనతో కలిసి ఆయన విశ్వాసంలో ఆయనతో పాటు నడిచిన ఆ శిష్యులతో ఆయన చెప్తున్నాడు అనమాట, నేను దాహం కలిగి ఉన్నాను నశించిపోతున్న ఆత్మల కోసం, ఇప్పుడు వీరిని నువ్వు నడిపించు అనేసి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగిస్తారనమాట. అది వాళ్ళకి కాదు, ఈరోజు చూసిన మన అందరికీ కూడా అనమాట. నాకు అది ఎవ్వరు చెప్పిపోయి నాకు అర్థమైంది. మీకు అర్థమైంది అన్నారు? అవును కదా. ఎస్. మామూలుగా ఏంటంటే పక్కన వాళ్ళని అడుగుతాను, ఆయన ఏమంటున్నారని అడుగుతా. నాకు అలా అడగకుండా అలా నోరు కళ్ళు వదిలేసి ఉండిపోయాను. అడగడానికి కూడా నాకు నా నోరు ఎండిపోయింది, ఆయన మంచినీళ్ళు తాగితే బాగుండనే ఫీలింగ్ వచ్చేసింది, అలా ఉండిపోయాను అంతే కదలకుండా. కళ్ళల్లో నీళ్ళు కూడా ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయి, బయటికి రాలేదు, అక్కడ ఆగిపోయినాయి. ఇలా పక్కకు తిరిగి అడగడానికి కూడా సరిపోలేదు. కానీ నాకు ఏదో నువ్వు చెప్పావు చూడు, ఇప్పుడు నాకు చెప్పడం రాదు కానీ అది అర్థమైంది, కోరుకుంటున్నారనేది అన్నది అర్థమైంది. మరి అది అర్థం అవడం అదే అక్క. నాకు చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు మీరు బైబిల్ చదవలేదు కానీ అందులో చదివినవన్నీ మీరు పాటించేస్తున్నారు. సో మీరే రియల్ క్రిస్టియన్ నాకంటే కూడాను. నాకు ఎవ్వరు చెప్పలేదు. యు ఆర్ అ ట్రూ క్రిస్టియన్. సో మీరు ఇందాక నన్ను మాట అడిగారు, ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ దట్. మీరు అడిగారు రికార్డ్ చేయబడిందా యేసుప్రభు వారి జననం గురించి అన్నారు. ఆయన December 25th పుట్టారు అనేది రికార్డ్ చేయబడలేదు. కానీ ఎలా క్యాల్కులేట్ చేశారు అంటే, ఆయన యూదులలో పుట్టాడనమాట. సో యూదుల మతాచార ప్రకారం ఏంటంటే, పుట్టిన శిశువుకి, మగ శిశువుకి 8వ దినాన సున్నతి అంటే సర్కంసెషన్ అంటాం కదా, సున్నతి చేయిస్తారు. అప్పుడు వాళ్ళు మందిరానికి వెళ్ళి అక్కడ సర్కంసెషన్ చేసినప్పుడు ఆ సర్కంసెషన్ చేసిన ఆ డేట్ని రికార్డ్ చేశారు. ఆ డేట్ రికార్డ్ చేయబడింది. సో అక్కడి నుంచి ఆ డేట్ ఏమైంది, Jan 1. అక్కడి నుంచి మనం వెనక్కి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ డే, ఆ 8th డే నుంచి ఫస్ట్ డే,
డిసెంబర్ 25గా క్యాల్కులేట్ చేయబడింది. ఆ విధంగా ఆయన డిసెంబర్ 20, చాలామంది అంటారు మీ యేసుప్రభు 25 పుట్టాడు డిసెంబర్ అని ఏంటి లెక్క అని అంటే, సున్నతి డేట్ రికార్డ్ చేయబడింది, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే డిసెంబర్ 25 ఆయన బర్త్డేగా వచ్చింది. అయితే ఇంకోటి అడిగారు, క్రిస్మస్ థీమ్ ఏంటి అని అడిగారు అనమాట. చాలామంది అక్క అది ఒక మిత్, ఆ మిస్కన్సెప్షన్ ఈరోజు నిజంగా బ్రేక్ చేయాలనిపిస్తుంది. క్రిస్మస్ అంటే డెకరేషన్స్, క్రిస్మస్ అంటే కేక్లు, క్రిస్మస్ అంటే కోక్లు, క్రిస్మస్ అంటే రోజ్ కుక్లు, క్రిస్మస్ అంటే వైన్, మళ్ళీ వైన్ అంటే ఆల్కహాలిక్ స్పిరిటెడ్ వైన్ అనుకుంటారు, బట్ దట్స్ వెరీ రాంగ్. వైన్ అంటే ఇక్కడ స్వచ్ఛమైన ద్రాక్షారసం. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ క్రిస్మస్ అంటే కేకులు, కోకులు, వైన్లు, లేకపోతే స్నాక్స్, డెకరేషన్స్, ఇవి కాదు. క్రిస్మస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏంటంటే కేక్లే, అది మీకు పాపం తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత కేక్లు అది చిన్నప్పుడు రాను క్రిస్మస్ కేకులు కాదు అని అర్థమైంది. జీవితాన్ని ఎలా పరిశోధించాలి, ఎలా ఆనందంగా గడపాలి, ఎలా పక్కన వాళ్ళకి సాయం చేయాలి, అదే ఎలా వాళ్ళ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. అనేది క్రిస్మస్ అనేది అయితే నాకు ఎవరు చెప్పకుండా అర్థమైంది. అది ధన్యులు అక్క, ఎందుకంటే ఎవరు చెప్పలేదు, నాకు ఎవరైనా చెప్పినా ఇప్పటివరకు ఏం అర్థం అవ్వలేదు. తెలుసుకొని నేర్చుకుని వాడి కంటే ఏమీ ఎక్స్పీరియన్స్ చేయకుండానే మీరు తెలుసుకున్నారు, మీరు ధన్యులు. సపోజ్ ఎవరైనా అడిగాను అనుకో, అసలు ఫస్ట్ నాకు చూసి నమ్మడం కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. నాకు ఎప్పుడు అర్థం అవ్వలేదు. పైగా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే అదేంటి క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వాలి అనే ఆలోచన తప్ప అసలు ఎందుకు కన్వర్ట్ అవ్వాలి, ఆయన ఏంటి అనేది ఎవరికి దొరకలేదమ్మా. నువ్వు చెప్పాకనే నాకు అర్థమైంది. నాట్ అబౌట్ కన్వర్షన్ అంటే నువ్వు వెళ్ళిపోయి నీ వేషధారణ మార్చేసుకుని, నీ కట్టుబొట్టు మార్చేసుకుని, నీ పేరు మార్చేసుకుని, అది తప్పు. అది కన్వర్షన్ అక్కడ కావాల్సింది ప్రభు కొరుకునేది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద హార్ట్. బొట్టు మీద ఇది అయిపోయాక బొట్టు గురించి అయితే ఇది చెప్పేస్తాను. అదే నేను అంటున్నా కదా, క్రిస్మస్ అంటే కేక్లు, కోక్లు, వైన్లు, ఇది కాదు, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గిఫ్ట్స్, ఇవి కాదు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ అండ్ గివింగ్, షేరింగ్ అండ్ కేరింగ్. లవింగ్ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మన కోసం పంపాడు, అది ప్రేమ. అంటే ఆయనకున్న అద్వితీయ కుమారుడిని, ఏకైక కుమారుడిని మనుషుల కోసం నశించిపోతుంది ఈ మానవాళి, నువ్వు వెళ్ళి రక్షించు, నీ మార్గం చూపించి అని పంపాడు, అది ప్రేమ. ఆయన పరలోక సౌధాన్ని, భాగ్యాన్ని వదిలేసి అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఒక మానవుడిగా వచ్చి ఇక్కడ మనిషి వెళ్ళే ప్రతి సమస్యని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి, కానీ పరిశుద్ధుడుగానే ఆయన పాపం అంటుకోకుండా నడిచాడు. ఎక్స్పీరియన్స్ చేసి దానికి కూడా కరెక్ట్ మీనింగ్ చెప్పాలమ్మా, ఎవరు చెప్పలేదు ఇప్పుడు. మాట్లాడుకుందాం ఒక, చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన మనిషిగా మనిషి అవతారంలో వచ్చాడే కానీ పాపాన్ని అంటకుండా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ తర్వాత తిరిగి ఆయన కేవలం అక్క ప్రభువారు గనక చనిపోయి ఉంటే మన పాపాల కోసం ఆయన్ని మనమే, ఈ లోకంలో అనేక మంది మహానుభావులు ఎన్నో మహత్కరమైన కార్యాలు చేశారు, చనిపోయారు. కానీ ప్రభుని మీరు కానీ నేను కానీ ఈరోజు మనం అందరం ఎందుకు నమ్ముతున్నాం, ఆరాధిస్తున్నాం అంటే చనిపోయింది మానవ ప్రతి పాప, శాప, శోకాన్ని, బాధని, రోగాన్ని, మనకి రావాల్సిన శిక్షని, మనం మనం చేసిన ప్రతి తప్పు ద్వారా మనిషికి ఒకటక్క ఈ లోకంలో లా అండ్ ఆర్డర్ ఉంది. ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉంది. అలాగే హెవెన్కి కూడా తండ్రి అయిన దేవుడికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంది. నా బిడ్డలు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి. ఆ యొక్క క్రమాన్ని దాటిపోయినప్పుడు శిక్షకు అర్హులవుతాం, శాపానికి గురవుతాం. కానీ ప్రభువారు వచ్చి ఏం చేశారంటే, లేదు వారికి తెలీదు, ఆ శాపం నా మీద వెయ్యి, ఆ పాప దోష శిక్ష నేను అనుభవిస్తానని ఆ కల్వరి సిల్వలో మనిషి యొక్క పాపాన్ని, రోగాన్ని, శాపాన్ని, సమస్తాన్ని ఆయన మనిషి తన ఆలోచనల ద్వారా చేసిన పాపానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. చేతులతో చేసిన పాపాలకి మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళతో మనం నడకల ద్వారా చేసిన పాపానికి కాళ్ళకి కొట్టబడ్డాయి, పక్కల్లో చేసిన పాపానికి మరి ఆయన బల్లంతో పక్కలలో పొడవబడ్డాడంటే ప్రతి మనిషి ఏ విధంగా పాపాలు చేశాడో వాటన్నిటికీ శిక్ష ఆయన అనుభవించి ఆ కల్వరి సిల్వలో ఫినిష్ చేసేసాడు. నా శిక్ష ఆయన అనుభవించేశాడు. అనుభవించి ఏం చేశాడు, ఎందుకు సమాధిలోకి వెళ్ళాడు ఆయన అనంటే ఆ శిక్ష దోష ఫలితాన్ని అంతా సమాధిలో బంధించి ఆయన తిరిగి లేచాడు. దాన్ని పునరుద్ధానం అంటాం. అందుకే ఈస్టర్ పండుగ చేసుకుంటాం మనం. వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? ఆయన చచ్చిపోయాడు కదా అని అంటారు. అరే ఆయన చనిపోయేటట్టే, కేవలం ఆయన చనిపోతే ఆయన నేను కొలవక్కర్లేదు, నేను ఆరాధించక్కర్లేదు, ఆయన కూడా ఇంకొక కామన్ మ్యాన్ లాగానే అంతే.
కానీ ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడు అయ్యాడు. కాబట్టే నీ నా విశ్వాసము మరణాన్ని జయించిన ఆ క్రీస్తు మీద పెట్టుకున్నాం. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని, అదే మళ్ళీ చెప్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్, హీ హాస్ డన్ దిస్ కార్యం ఫర్ మీ అని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఆయనలాగా జీవిస్తాడు. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు నా గ్రేట్ సక్సెస్ చెప్పనా? యా, విజయిజం సక్సెస్. ఫస్ట్ రాముని ఒప్పించాం. రాము అంటే తనే అన్నాడు. నేను వెళ్ళి రాముని అడిగితే రాము మరి నేను అడిగానని ఒప్పుకుంటాడా లేకపోతే నాకు నచ్చుతుందా నేను ఒక ఆలోచనలో ఉండగానే తనే చెప్పేశాడు. సెకండ్ ఏంటంటే అదే జేడి చక్రవర్తి రాముతో చేసింది. తర్వాత ఈ క్రిస్మస్ రోజు ఈ ట్రీ నీ చేతులతో చేసాం. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ రోజు ఎవరిల్లు వదిలేసి ఎవరు వస్తారమ్మా? మీ ఇంట్లో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా, అవును. నువ్వు వచ్చావు నా కోసం. But this is the real celebration, అక్క. వచ్చి కూర్చుని నువ్వు ప్రభు ఏంటి అనేది వాళ్ళ చెప్పడం అనేది ఎంత అదృష్టం మేఘన అసలు. ప్రభు అది కూడా ప్రభు అది ఆయన ఏర్పాటు కూడా వచ్చారంటే వాళ్ళు మళ్ళీ ప్రభువే, ఇంకే ఫీమేల్ అన్నాను. అదే ఇప్పుడు అనుకున్నాం కదా, క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ అండ్ గివింగ్, షేరింగ్ అండ్ కేరింగ్. ఇదంతా ఎందుకు జరిగింది? ఈ షేరింగ్ అండ్ కేరింగ్ ఇదంతా నా నమ్మకంతో అయింది. మీ నమ్మకమే. అవును, అసలు నేను అడగకూడదు కదా ఇవాళ. నేనేమన్నాను, మేఘన వాళ్ళు క్రిస్మస్ కదమ్మా, ఇదేదో నేను ముందే అడగాలి లేదా తర్వాత అడగాలి. ఈ రోజు నిన్ను పిలిచి ఇక్కడ నిన్ను కూర్చోబెట్టి ఇవన్నీ అడగడం అనేది, కానీ నాకు అలా అనిపించలేదు. ఇది ఆయన సమయం, ఇది ఆయన ఏర్పాటు. ఎందుకు అడగచ్చు అనుకున్నానంటే, ప్రభువుకు సంబంధించిన రోజుగా నాకు కరెక్ట్గా తెలియదు క్రిస్మస్ అంటే ఏంటో. ప్రభువుకు సంబంధించిన రోజు మేఘన ఒక్కతే కరెక్ట్గా చెప్పగలుగుతుంది. ఇంకెవ్వరూ నాకు ఈరోజే తెలుసుకోవాలని అనిపించింది. ఈరోజే తెలుసుకోవాలనిపించి, ఒకవేళ మేఘన అక్క నాకు కుదరదు అంటే పర్లేదులేమ్మా అందాము, కుదురుతుందా అంటే మాత్రం రమ్మన్నామని ఫోన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసావు హాఫ్ అన్ అవర్లో. అక్క ఇట్స్ ఆల్ అదే చెప్తున్నా కదా, షేరింగ్ అంటున్నాను కదా. మరి ఇదే మీరు అడిగారు, అప్పుడు నేను ఆయన లవ్ని మీకు షేర్ చేసుకోవాలి కదా. ఇంక్విసిటివ్నెస్ ఎంతమందికి ఉంటుంది అక్క తెలుసుకోవాలన్నది. మరి అది ఒక గొప్ప అద్భుతమైన అవకాశంగా భావించి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను తీసుకున్నాను. నేను అడుగుతున్నాను మేఘన, ప్లీజ్ ఎప్పుడు నీకు టైం ఉంటే అప్పుడు వచ్చి ప్లీజ్ ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యో తప్పకుండా, నా కోసం ఒక్కదానికే కాదు, తప్పకుండా. ప్రజలందరికీ చాలా చాలా అవసరం. అవును, ఈ రోజు నాకు కొత్త ఎలైన్మెంట్ వచ్చింది. నాకు ఏదో తెలుసు అనుకున్నాను, తెలుసు నాకు, ఎవరు చెప్పకుండానే నాకు ప్రభు చాలా మటుకు అర్థమయ్యారు. చాలా డౌట్స్ ఉంటాయి నాకు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రజలందరికీ అన్నారు మాట, బైబిల్లో కూడా ఉంటుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అనేసి, నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో. మీరు ప్రతిసారి కోట్ చేస్తారంటే మీ మాటలు ఎంత క్లియర్గా ఉంటాయంటే, ప్రభు ఒక్కరి కోసం కాదు, ఒక క్రైస్తవుల కోసం కాదు, మానవాళ్ళందరి కోసం అని మీరు ఎన్నిసార్లు క్లియర్గా చెప్తూ ఉంటారు. అది మీకు ఆయన ఇస్తే తప్ప వచ్చిన జ్ఞానం కాదు. ఎలా చెప్పినా మేఘన, నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, సపోజ్ స్టార్ట్ చేసావు అనుకో ఏమని చెప్పడం, 1 minute అవగానే నాకు వినిపించదు. ఎందుకు తెలుసా? నేను ఒక్కదాన్ని ఇది అందరూ వినాలి కదా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనకి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకో, ఇది అర్జెంట్గా మేఘనాకు పంపేయాలి, ఇది అర్జెంట్గా స్వప్నకు పంపేయాలి, ఏదో అలా అనిపిస్తుంది షేర్ చేసుకోవాలని. అవును, ఇది కూడా నువ్వు ఏదైనా చెప్తున్నప్పుడు నాకు ఏమని, అయ్యో ఇది అందరూ వింటే బాగుంటుంది కదా, కెమెరా ముందు చెప్తే అందరూ తెలుస్తుంది కదా అని స్టార్ట్ అయిపోయి నాకు తర్వాత నువ్వు చెప్పేది వినిపించదు, అటు వెళ్ళిపోతుంది. మీలో ఈ గుడ్ ఇంటెన్షన్ ఆయనే పెట్టాడు అక్క ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇవాళ నాకు ఒప్పుకున్నావు కదా, సరే అక్క అన్నావు కదా, సో ఇప్పటి నుంచి నువ్వు ఏం చెప్పినా నాకు పూర్తిగా వినిపిస్తుంది, ఎందుకంటే అందరూ పంచుకుంటున్నారు. తప్పకుండా అక్క. అమ్మ ఇది చాలా అవసరం మేఘన. ఎందుకు చెప్పినమ్మా, కరెక్ట్గా జీసస్ ఏం చెప్పారు, ఆయన ఏం అడిగారు అనేది నాకు తెలిసి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామందికి తెలియదు. అంటే చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు, 10 బైబిల్స్ ఫాలో అయిపోయిన వాళ్ళు కూడా నాకు ఎందుకో ఇప్పటి వరకు మరి నాకు అలా కనిపించలేదు. కరెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, అవును, అర్థం అవని వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, ఎప్పుడైతే నువ్వు చెప్పింది అర్థమైందో, అర్థమయ్యే రోజు వచ్చిందో, సంతోషాలు చాలా ఉంటాయి. మీరు ఏదైనా సమస్యని వాళ్ళు పరిష్కారం చేసేసుకోగలుగుతారు. మేఘనైజం అది. మేఘనైజం ఏంటో చెప్పనా? క్రీస్తుయిజం ఇస్ మేఘనైజం. మరి అదే చెప్తున్నాను, లవ్, గివ్, ఇంకొకటి గివింగ్ అన్నా కదా. ఇప్పుడు నీకు ఆ స్వభావం ఎందుకు వచ్చింది? అందరికి హెల్ప్ చేయాలి, ఎవరి కష్టం వస్తే వినాలి. వెంటనే నీకు ఇప్పుడు కష్టం అనగానే నీ మారిపోతావు. దానికి ఏంటంటే మారిపోతావు వెంటనే. అయ్యో అక్క అవునా, మనం ఏం చేద్దాం, పో నేను ఇవ్వనా, నేను చేయనా, నేను పెట్టనా, ఇవన్నీ అది ఆయన తత్వం అక్క. ఆయన వాక్యంలో ఉంటుంది. ఏముంటుందంటే, మీలో ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ ఎవరునూ యేసుక్రీస్తు కార్యం చూడట్లేదు. అంటే ఆయన కార్యం ఏంటి?
ఇతరుల్ని పట్టించుకోవాలి, ఇతరులకి చేయాలి. మానవ సేవే సో క్రీస్తు కలిగి ఉన్న ఈ కార్యం మీరు, ఈ గుణం మీరు కలిగి ఉండండి, ఈ మనసు అని ఉంటుంది. సో అక్క ఒకటి చెప్తా, నాకు ఏదైనా క్వాలిటీ వచ్చిందంటే బై బర్త్ కాదు, నేను నా రీబర్త్ ఇన్ క్రైస్ట్. నేను ఎప్పుడైతే నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఆయన బిడ్డగా ఆయన్ని తెలుసుకుంటూ బైబిల్ చదువుతూ నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ట్రాన్స్ఫార్మ్ అయ్యే కొద్దీ ఆయన నేచర్ అండ్ ఆయన క్యారెక్టర్ని నేను ధరించుకుంటూ ఆ ప్రకారంగా వెళ్ళడం జరిగిందనమాట. దాంట్లోనే అప్పుడు ఎవరికైనా సమస్య ఉందంటే నాలో ఉన్న ఆయన మనసు పరితపిచ్చేస్తూ ఉంటుందన్నమాట. మీతో చెప్పాను కదా అక్క, లవింగ్ అండ్ గివింగ్, షేరింగ్ అండ్ కేరింగ్. ఆ షేరింగ్ అన్నది నేను ఎలా నేర్చుకున్నట్టే, ఒకసారి అక్క 2015లో రవి గారు, లాయర్ గారు, చాలా లావిష్గా ఖర్చు పెడతారు క్రిస్మస్ అంటే ఆయనకి చాలా. సో నేను పెట్టడం ఇష్టం అక్క. అయితే నేను మా పనామని తీసుకుని షాప్కి వెళ్ళే, గ్రాసరీస్కి వెళ్ళాను. క్రిస్మస్ వస్తుంది, చేసుకోవాలి, చాలా చాలా ఐటమ్స్కి బోల్డ్ అంతా కొనేసాను అనమాట. ఒక అమ్మాయి వచ్చింది అక్క, ఆ పక్కన అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ కూతురు, చిన్నది పాపం, 7-8 years ఉంటే చింపెరి జుట్టుతో బుజ్జితలు వచ్చేసి ఓ లిస్ట్ ఇచ్చింది అక్క. దాంట్లో ఏమున్నాయి తెలుసా, పాల ప్యాకెట్లు కాదు, పాల ప్యాకెట్ లేవు, సేమియా 1 kg సేమియాను, కిస్మిస్, ఆ తర్వాత షుగరు అడిగిందక. ఏమే జీడిపప్పు వద్దంటే, జీడిపప్పు చాలా కాస్ట్లీ అవుతుంది కదా, మా అమ్మ వద్దనింది అని చెప్పింది. అయితే ఏంటి ఇది, దేనికోసము, నీ పుట్టినరోజు అంటే, కాదు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, మేము సేమియా కాసుకుంటాం. ఎంత గుండె తప్పించిందంటే నాకు అనిపించింది, ఇన్ని బ్యాగ్స్ తెచ్చుకున్న, 2 బ్యాగులు చాలక అక్కడ 2 బ్యాగులు ఇంకా కొని మరీ సరుకులు కొన్నానే. ఇవన్నీ నేనేం చేస్తాను, నేను పనివాళ్ళు కలిసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తాము, నా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుతాను తప్ప. కాదు, పంచాల్సింది ఎవరికంటే బైబిల్ చెప్తోంది, తిరిగి ఎవరైతే నువ్వు ఒకళ్ళకి విందు ఎవరికి చేయాలంటే, ఎవరైతే తిరిగి నీకు ప్రతి విందు చేయలేరు, రోడ్డు మీద వాళ్ళు ఉంటారక్క, వాళ్ళకి పెడితే అది నిజమైన ఫలం. చాలా బాగుంది. ప్రతి విందు చేయని వాడికే నువ్వు చేస్తే అది దానం అవుతుంది, అది దేవుడికి రీచ్ అవుతుంది. పేదవాడికి అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. సో అది నన్ను, ఆ మాట ఎంతగా గ్రిప్ చేసిందంటే, ఆ చంటిదాన్ని చూసినప్పుడు నాకు అనిపించిన, వాళ్ళ ఇల్లు కనుక్కున్నాను నేను, రవి గారికి చెప్పాను, నాకంటే ఎక్కువగా ఉంటారు ఆయన, పద వాళ్ళకి ఇవ్వు అనేసి, వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్. అప్పుడు ఆయనకి అది లేకపోతే నువ్వు చేయలేవు, ఆ బుజ్జి పిల్లలకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడు రియల్ క్రిస్మస్ జాయ్ ఇక్కడ ఫీల్ అయ్యాను నేను. అప్పటి నుంచి నేను రవి గారు నేర్చుకుంది ఏంటంటే, మనం తినకపోయినా, అసలు అంటే ఇవన్నీ పిండి వంటలు చేసుకుని తినకపోయినా ఇతరులకి పంచడమే క్రిస్మస్. ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ లవింగ్, గివింగ్, షేరింగ్ అండ్ కేరింగ్. వాళ్ళని ఎప్పుడైతే మనం కేర్ చేసామో అది ఆయనకి రీచ్ అవుతుంది. వాళ్ళని ఎప్పుడైతే ప్రేమించామో అది ఆయన ఆజ్ఞని నెరవేర్చినట్టు. నన్ను నిజముగా ప్రేమించుట, నా ఆజ్ఞను నెరవేర్చుట అన్నారు క్రీస్తు. ఆయన నిజంగా ప్రేమించడం అంటే వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి పంచాలి. మరి బైబిల్లో చెప్పిన, సినిమాల్లో అదే చెప్తారు కదా, వాళ్ళకి పెట్టమనే కదా ఆయన చెప్పేది. అవును అవును. వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు, తప్పు చేసినా కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళకి భోజనం పెట్టండి, అదే చెప్తారు. అంతా అదే ఉంటుంది, అది తప్ప మిగతా అందరూ అన్ని మాట్లాడతారు. గివింగ్ అంటే అక్క హిస్ వెరీ నేచర్ ఫర్ గివింగ్. గివింగ్ అంటే ఏదో ఇవ్వడం అని కాదు, ఫర్ గివింగ్. క్షమ. ఆయన ఏమన్నారు, సిలువలో ఆయనని వాళ్ళు వేస్తుంటే ఫాదర్తో అంటాడనమాట, తండ్రి వారు ఏం చేయించున్నారు వారికి తెలియదు, వాళ్ళని క్షమించు. ప్రాణాలు తీస్తే వాళ్ళని క్షమించమని ఎవరైనా అడుగుతారా అక్క? అప్పుడు నాకు అనిపిస్తుంది దానికి కారణాలు. ఇప్పుడు ఎవరైతే సిలువ వేయడానికి వచ్చారో వాళ్ళు ఎవరో ఆజ్ఞతో వచ్చి ఉంటారు, రోమన్స్. వాళ్ళ గురువు వాళ్ళ ఆజ్ఞతో వచ్చారు. తర్వాత వాళ్ళకి ఆజ్ఞ పాటించడం తప్ప ఇంకా వేరే ఆలోచించడం తెలీదు. అంతే, ఆర్డర్స్ తీసుకున్నారు, కింగ్ ఆర్డర్స్. తర్వాత ఒక కుళ్ళు డెవలప్ అవడానికి కూడా కారణాలు ఉంటాయి. అవును, వాళ్ళు ఏమేమి అనుభవించారో చిన్నప్పుడు కష్టాలు తెలియదు కదా. అవును. ఇప్పుడు వాళ్ళని పెంచిన వాళ్ళు వీళ్ళని ఒకలాగా, వేరే వాళ్ళని ఒకలాగా చూస్తే కుళ్ళు అలవాటు అయిపోతుంది. అవును, జెలస్ అనేది. జెలస్ ఇస్ వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఈవిల్. అలవాటు అయిపోతే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, ఎవరిని అంటానికి లేదు కదా. అందుకే ఆ ప్రేమను చూసినప్పుడు నాకు కూడా లైఫ్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, అసలు ఇంకా క్షమించడం అన్నది, అదే కొన్ని క్షమించలేని అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ఆయన పడ్డ బాధ ముందర నాది చాలా స్వల్పమైనది, నా ప్రాణాలు అయితే తీయలేదు కదా, లెట్ మీ ఫర్గివ్ అండ్ లెట్ మీ షవర్ మోర్ లవ్. అలా చేసినప్పుడు ఏమైందంటే, నిజంగా నాకు ద్రోహం చేసి, నన్ను బిట్రే చేసి, నాకు వెన్నుపోట్లు తీయాలనుకున్న వాళ్ళు లిటరలీ వచ్చి నా ముందర పడిపోయారు, సాగిలపడ్డారు. నాకు కాదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీకు కాదు నీలో ఉన్న ప్రభువుకి అనేసి. అలాంటి పరిస్థితులు ప్రభువు అంటే, అక్కడ పేషెన్స్ టెస్ట్ చేశారు.
అనుకుంటాం ప్రభువుని నమ్మామని, కానీ అంత సులభమైన మార్గం కూడా కాదు. విశ్వాసం అంటున్నావా, చూడు నీకు ఎలాంటి కొన్ని ఆయన కూడా ఇస్తారు పరీక్షలు. కాదు, అది జీవితం అమ్మ. జీవితం ఏంటంటే కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. కొన్ని మనం తెచ్చుకున్నవి ప్రభు ఏమి మనకు ప్రామిస్ చేయలేదు కదా మీ కష్టాలు ఉండవు అని. మనం తెచ్చుకున్న సమస్యలకి వెంటనే సొల్యూషన్ ఆయన పంపించేస్తూ ఉంటారు. ఆయనే పరీక్ష పెడితే అది ఒక సమస్య వేరు, పరీక్ష వేరు. ఏంటంటేనమ్మా నమ్మకం, అంతే. నమ్మకమే సొల్యూషన్. అవును. తర్వాత ఒకవేళ పరిష్కారం రాలేదంటే అది ఇంకొక ఏదో మంచికి లీడ్ అవుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒకసారి ఇలాంటిదే ఏదో ఒక తీర్చుకోలేని ఒక భయంకరమైన సమస్య వచ్చిందనమాట. వచ్చినప్పుడు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇలా కాదు అనేసి నాకు ఒక రెవల్యూషన్ వచ్చిందనమాట. దాని నుంచి పాట, అంటే మీరు అన్నారు కదా సొల్యూషన్ అనేసి, ఆ పాట ఏంటంటే విశ్వాసపు లంగరు దించాను యేసయ్యా, శోధననే పెనుగాలులను ఎదిరించాను. ఒక్క నిమిషం, నాకు ఏమనిపించింది తెలుసా, అది షుగర్ అనే పెనుగాలని అనిపించింది. నిజం, ఇప్పుడు కాదు పాట పంపించినప్పుడు. ఇప్పుడు నేను అదే ఆ షుగరే నన్ను కలిచివేస్తూ నా బ్రెయిన్ తినేస్తూ నా హెల్త్ ని వ్యస్తంగా చేస్తున్నప్పుడు డాక్టర్స్ మేఘన ఎలా రాస్తుంది, భలే రాస్తుంది. ఇది సొల్యూషన్, దీనికి సొల్యూషన్ లేదు, 70% సక్సెస్ రేట్, ఓన్లీ మేము ట్రై మాత్రమే చేయగలుగుతాము, ఒక అటెంప్ట్ చేయగలుగుతాం కానీ వీ కెనాట్ గ్యారంటీ యూ, ఇది నీ పరిస్థితి అని తేల్చి చెప్పేసినప్పుడు, చేయించుకున్నాక కూడా లైఫ్ స్పాన్ అన్నది వాళ్ళు గ్యారంటీ ఇవ్వనప్పుడు, అప్పుడు నేను నా విశ్వాసం మాత్రమే, విశ్వాసం లంగరు, విశ్వాసాన్ని నేను లంగరుగా దించాను ఈ స్థితిలోకి. లంగర్ ఏం చేస్తుంది, పడవని కొట్టుకొని పోకుండా కట్టి పెడుతుంది అక్కడ ఉన్న చోటున, యాంకర్ అని అంటారు కదా అది. సో అప్పుడు నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఏం చేశానంటే నేను కొట్టుకుని పోతాను అక్క, ఆ పరిస్థితి అలాంటిది. నేను మందులు వాడినా కొట్టుకెళ్ళిపోతాను. నేను సర్జరీ కూడా చేయించుకున్నాను. నాకు ఒక ఇష్యూ వచ్చింది బ్రెయిన్లో, చాలా సివియర్ కండిషన్ వస్తే నా సర్జరీ కూడా నాకు ఫెయిల్ అయ్యింది యాక్చువల్గా. అప్పుడు నేను ఏం చేయాలి, నేను ఏమవ్వాలి, నాకు ఇంకా వేరే మార్గం ఏముంది చెప్పండి. ఉంటే అమెరికా కన్నా వెళ్ళి చేయించుకుంటాను, కానీ నాకు అక్కడ సక్సెస్ రేట్ లేదు, ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేట్ లేదు అని తెలిసినప్పుడు నాకు విశ్వాసం నా ప్రభు తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో రాసిన పాట, విశ్వాసపు లంగరు దించాను యేసయ్యా, శోధనని పెనుగాలులను ఎదిరించాను, కదలదు బెదరదు నా ఆత్మనావా, నీ పరలోక తీరం చేరేదాకా హైలెస్సా బలె బలె నా నావా, యేసయ్యా నా నావలో నీవా, హైలెస్సా బలె బలె నా నావా, యేసయ్యా నా నావలో నీవా, విశ్వాసపు లంగరు దించాను యేసయ్యా, శోధనని పెనుగాలులను ఎదిరించాను, విశ్వాసపు లంగరు దించాను యేసయ్యా. అంటే నా నావలో నువ్వున్నావు కాబట్టి, ఈ జీవిత నావలో ఉన్నది నువ్వు కాబట్టి, ఏ శోధన పెనుగాలు వచ్చినా నా నావ కదలదు, బెదరదు, అదరదు, చెదరదు. ఎందుకంటే దీనికి నావికుడు నువ్వు. నీ మీద విశ్వాసం పెట్టుకునే నేను ఇంకా ముందరికి వెళ్తాను, ఇంకా ఏ ప్రొసీజర్స్ నాకు వద్దు, ఏ సర్జరీస్ నాకు వద్దు, నన్ను నడిపేవాడేవి నువ్వు అని ఆయనకు వదిలేశాను అక్క ఆ సమస్యని. అది ఇప్పుడు ఏంటంటేనమ్మా, ప్రభు అదృష్టం నువ్వు, నీ అదృష్టం ప్రభు. నాకు అది అర్థం. నాకేంటంటే ఎలా ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, ఎవరు చెప్తారు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. అది వెతుక్కుంటూ నా గుమ్మల్లోకే వచ్చేసింది. లేకపోతే క్రిస్మస్ రోజు నేను ఎలా తీసుకురాగలమ్మా, అసలు నాకు ఆలోచన రాకూడదు. మనం ఏమన్నా ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు వద్దులే, వాళ్ళ పండగ కదా రేపు అడుగుదాం అనుకుంటాం కదా, అనుకుంటాం. అవును, కానీ నాకు ఎందుకు అడగచ్చు అనిపించింది. రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ డే, చాలా దిస్ ఇస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ us. సో ఖచ్చితంగా ఇదే సమయం. మనం ఎప్పుడు కలిసినది క్రిస్మస్. వెరీ ట్రూ, అందరూ ఎస్ అంతే. ఇప్పుడు మరి మొన్న మా స్టాఫ్ అందరూ వాళ్ళ కోసం వాళ్ళు కోరుకోవడం ఎప్పుడు చూడలేదు మేఘ్నా. అవును, నీ కోసం ఎందుకు కోరుకున్నారంటే నీ మనసు మంచిది, నువ్వు బాగుంటే అందరూ బాగుంటారని. అది నిజంగా అది వాళ్ళు చెప్పారు, వాళ్ళలో ఉన్న క్రీస్తు మనసు. అది అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మేఘ్నా మేడం బాగుంటే అందరం బాగుంటాం, అందుకే మేఘ్నా మేడం ఇల్లు కావాలి, ఆవిడ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, అందంగా అని చెప్పేశారు. సో మేఘ్నా యాక్చువల్గా క్రిస్మస్ ట్రీ ఎందుకు ఇలా డెకరేట్ చేస్తారమ్మా? అయితే అక్క లిటరల్గా మామూలుగా చూసుకుంటే ప్లెయిన్గా ఇది మనం చూడండి, ఇప్పుడు ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కానీ ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు తోరణాలు పెట్టుకుంటారు. ఓకే, అవునవును, అదొక అలంకరణ. దానికి లిటరల్గా ఇంటర్ప్రిటేషన్ ఇంకొకటి ఉండొచ్చు, ఏదో ఉంటుంది. అలాగే ఇది కూడా ఏంటంటే మామూలుగా చూసుకుంటే
క్రిస్మస్ని సింబలైజ్ చేస్తూ ట్రీ పెడతారు. యాక్చువల్గా ఈ ట్రీస్ ఏంటంటే పోలార్ రీజన్స్లో ఎక్కువగా పైన్ ట్రీస్ అక్కడ ఎక్కువగా అదే, ఉంటాయి snow అన్నమాట. ఉంటుంది. Snow. కోల్డ్ రీజన్స్లో ఇవి ఉంటాయి అన్నమాట. అదే. సో ఈ ట్రీకి ఈ స్టార్కి ఉన్న ఇంటర్ప్రిటేషన్ చెప్తాను. యాక్చువల్గా క్రీస్తుని నమ్ముకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే పచ్చని ఒలివ్ చెట్టులాగా, ఇలా ఈ చెట్టులాగా ఇంత పచ్చగా ఎప్పుడు కూడా వీటికి ఏ విధంగా అయితే ఫలాలు కలిగి ఉన్నాయో వారి జీవితాలలో కూడా చక్కటి ఆత్మీయ ఫలాలు, వీటికి ఎలా అయితే మనం గిఫ్ట్స్ పెట్టి డెకరేట్ చేసామో ఆ ప్రభువు ఇచ్చే ఆత్మీయ వరాలతో నింపబడి అలా ఈ చెట్టులాగా కళకళలాడుతూ ఎప్పుడు ప్రభు అంటారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అంటారనమాట. అలా దీని చుట్టూ చూడండి లైట్స్ కట్టాం, ఆ లైట్స్ ఆ వెలుగుని సింబలైజ్ చేస్తూ ఉంటుందంటే మనం ఈ లైట్లాగా ఈ వెలుగులాగా మనం లోకానికి వెలుగుగా ఉంటాం అనమాట. ప్రభువుని నమ్ముకుంటే లైఫ్ క్రిస్మస్ ట్రీలో ఉంటుంది. ఆమెన్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ ఇంటర్ప్రిటేషన్ ఇంకా బ్యూటిఫుల్. నేను ఇంత చెప్పాను, మీరు 1 wordలో చెప్పారు. ఆ ట్రీ ఏంటంటే అక్క, యేసుప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులను ఉంటారనమాట. వారికి ప్రభు పుట్టారు అనేసి తెలియబడినప్పుడు మరి మార్గం తెలియాలి కదా వారు ప్రభు ఎక్కడున్నాడు అన్నది. సో ఆ మార్గాన్ని చూపింది ఏంటంటే ఒక మెతూషల అని ఒక నక్షత్రము వారిని తూర్పు దేశపు జ్ఞానుల్ని వాళ్ళున్న ప్లేస్ నుంచి నడిపించుకుంటూ ప్రభువు పుట్టిన పశువుల పాక మీద వచ్చి ఆగుతుంది అనమాట. ఓ ఇప్పుడు స్టారా? ఈ స్టార్. సో దానిని సింబలైజ్ చేస్తూ తెచ్చారు అంటే అదే ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఇప్పుడు చెప్పావు చూడు, అది నాకు ఏదో అర్థమైంది, మీరు తెచ్చేసారు. ఏదో ఒక జరుగుతుంది స్టార్. నేను మిమ్మల్ని ఎక్కడ ఎందుకు నివారించలేదంటే అక్క, నాకు లోపల ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. ఏంటంటే మేఘనా ఫ్రెండ్షిప్లో మేఘనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అనుకుంటారేమో, కానీ నేను అక్కని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కానీ తనకే లోపల నుంచి వస్తుంది ఇదంతా అని. కానీ మీకు వచ్చిన ఇన్స్పిరేషన్ని బట్టి, మీరు అవుతున్న లీడ్ చేయబడుతున్న విధానాన్ని బట్టి మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు ఒక మాట, నాకు లోపల నుంచి గైడెన్స్ ఉంది, నాకు ఆయన కనిపించారు, నాకు ఆయన చెప్తున్నారు అని. సో అది మటుకు దట్స్ అ ట్రూ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేను కాదనలేకపోయాను. ఆయనే చెప్పి నడిపిస్తుంటే నేనెవరిని భయపడుతున్నాను అనవసరంగా అనిపించింది. నేను పాట అనుకుని ఎవరికొకరికి చెప్పేశాను రాయమని. నేను అలా పడుకుంటే నాకు కలలో ఏమొచ్చింది, ఏది విజయజం సాంగ్, టైటిల్ సాంగ్. నువ్వు కూర్చుని రాస్తున్నావు, మేఘనా ఏం రాస్తున్నావు అమ్మంటే నాకు అస్సలు ఆన్సర్ ఇవ్వట్లేదు. అడిగి విసుకొచ్చి వదిలేశాను. నేను మీకు అలా విజన్ యూ హ్యాడ్ ఎ విజన్ పిలిచాను, వినట్లా, రాసేస్తున్నావు. నేను ఇలా చూస్తే కనిపించట్లా, నేను ఇలా కూర్చుంటే నాకు అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ ఏం రాస్తున్నా కనిపించలేదు. ముందుకెళ్తే కనిపించట్లేదు. ప్రభు పైన కూర్చుని చూస్తున్నారు, అది నీ వంక చూస్తున్నారు. మీరు చెప్పింది ఏంటంటే ఆయన పర్మిషన్ లేకుండా నేను ఏది చేయను, అది నిజంగా చూస్తున్నారు అని మొహం ఆయన చూస్తున్నారు. నువ్వు అంటే నువ్వే రాయాలని నాకు అర్థమైంది. అప్పుడు అది మీరు చెప్పినాకే నేను రాశానక్క. మీ ఎక్స్పీరియన్స్ పలకట్లేదు, ఏంటి ఇది కాన్సన్ట్రేషన్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పినాకే ఏం రాస్తున్నావు అనేది నాకు కనిపించట్లా. రవి గారు కూడా చెప్పాను. అవును మీరు చెప్పారు, అది మీరు చెప్పినాకే నేను రాయగలిగాను, రాశాను. లేకపోతే నాకు నీకు చెప్పే ముందు నాకు అలా వచ్చింది ఒక విజన్. ఆయన కనిపించట్లా, అదే రూపం మాత్రమే కనిపిస్తుంది. నీ వంకే చూస్తున్నారు. ఏది నీ వంకుడు కాదు, ఏం రాస్తుంది అంటే రాయిపిస్తున్నారు అనమాట. ఆయన కళ్ళు నా చేత రాయిపిస్తుంది. నాకు కనిపించట్లా. నేను ముందుకొచ్చి చూశాను, దగ్గరకు వచ్చి పిలిచినా నువ్వు పలకలేదు, తల ఎత్తట్లేదు. ఇంకా నేను మేఘనా నువ్వు పలకట్లేదు సర్లేమ్మని వచ్చి వెనకాల కూర్చున్నాను. అస్సలు పలకట్లేదు. వైట్ చుడిదార్ వేసుకుని, రెడ్ చున్నీ వేసుకుని ఓ టకటక రాస్తున్నావు. నేను దగ్గరికి వస్తే ఒక్క అక్షరం కనిపించలా. మళ్ళీ నేను వచ్చి ఇక్కడ కూర్చోగానే ఒక అక్షరాలు కనిపిస్తున్నాయి, దగ్గరికి వస్తే కనిపించట్లేదు. అవన్నీ కలిపి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నీ పాటలు తప్ప నేను ఇంతవరకు ఏది రాయలేదు కదా ప్రభా, మరి ఇది నీ చిత్తమా, నేను రాయొచ్చా అని నేను అడుగుతున్నాను. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పి నువ్వు రాస్తున్నావు అని నాకు ప్రభు చెప్పారన్నారు. ఖచ్చితంగా ఇంకా ఐ గాట్ మై పర్మిషన్. ఎందుకంటే మేఘనా అక్కడ ఏంటంటేనమ్మా, నీకు ఎంత తెలుసు, నీకు మా గురించి ఎంత తెలిసిన ఒక 20% తెలుసు. అవును మేము మాతో పాటు పుట్టి పెరగలేదు. ఇప్పుడు నేను నరేంద్ర గురించి నేను ఒకటి చెప్పాను, ఒక విజన్. నీ విజన్ అసలు కంప్లీట్గా వేరే ఉంది నరేంద్ర మీద. నేను చెప్పిన దాని మీద నీకు లేదు. అవును, కంప్లీట్గా వేరేగా ఉంది. కానీ రెండు కలిపి అద్భుతంగా రాసావు. నేను చెప్పింది నీ అభిప్రాయం, అది కూడా ఒక రోజులో. మీరు చెప్పారుగా ఆయన రాయిచ్చారని, ఇంకా అంతే కారణం. అందుకే మరి అదే అంటున్నాను నేను. అది అలా రాదు కదా, ఎలా వస్తుంది అలాగా? నాదన్నా రావాలి, నీదన్నా రావాలి. నేను నేను ఏది చెప్పానో ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసి దానికి నీ అందమైన, అది మళ్ళీ మనం అందులో వాడినవన్నీ రెగ్యులర్గా వాడుక భాషలోని పదాలే. తర్వాత నేను ఆభరణం ఏంటమ్మా పాతగా ఉంది అంటే నువ్వు వెంటనే అంటే మీరు సింపుల్గా ఉంటారు కదా, మీ ఆభరణం కరెక్ట్ అంటే అది అవన్నీ అంత ఫాస్ట్గా ఒక పాట రాయాలంటే కనీసం ఒక 15-20 రోజులన్నా పడుతుందమ్మా, ఎంత తెలిసినా కూడా.
ప్రొఫెషనల్స్ కూడా రాయలేరు, ఇంపాసిబుల్. బాగా క్లోజ్ అయిపోయి ఇంకా నువ్వేదో మా ఇంట్లోనే పుట్టి పెరిగితే అది వేరు. అది మీరు రాబట్టుకున్నారు అక్క, లిటరలీ మీకు కావాల్సింది మీరు రాబట్టుకున్నారు. నేనేంటంటే కొన్ని ఆ credit అసలు goes to మేఘన you. ఏం చేస్తుందో చూసి మళ్ళీ ఇద్దాం అనుకున్నాను, పాట అయిపోయింది ఇంకేం. అవును. ఇంకా నేను పక్కన కూర్చుని ప్రతిదీ ఇలా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు గంట అరగంట అలా చెప్దాం అనుకున్నాను. మరి ప్రభు ఏమో నాకు ఒక 10 నిమిషాల్లో చూపించేశారు, అయిపోయింది పాట, అవును. ఆశిసం అయిపోయింది, వెళ్ళిపోయావు. లేవు అక్కడ. ఓ అది చూడండి, అది లేవు. ట్రూ ఎక్స్పీరియన్స్. ఆయన పైన కూర్చుని ఉన్నారు, నువ్వు వెళ్ళిపోయావు. ప్యాడ్ నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ సీన్ లో నా పక్కన ఉన్నావు పాట పట్టుకుని. నువ్వు అది రియల్ గా కాదు, నువ్వు నాకు అక్క అయిపోయింది నేను పంపిస్తున్నానని పంపావు. ఓ అవునా, ఓకే. పంపితే అది ఎప్పుడు మేము లోగో చేయిస్తుంటే పంపావు, పక్కనే నరేంద్ర ఉన్నాడు. ఓ ఏం రాసావో అని నేను చూపిలే, ఓకే. చూపించలేదు, దాచిపెట్టా. అవును, మీరు దాచిపెట్టారు, అందరికీ దాచిపెట్టారు. చూపించలేదు. తర్వాత చూస్తే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఎగ్జాక్ట్గా దింపేసావు అసలు. సో అలా, సో నాకు ఇప్పుడు వాళ్ళ ట్రీ గురించి తెలుసుకోవడం, తర్వాత క్రిస్మస్ అంటే నాకు ఒక 50 ఏళ్ళ నుంచి అదేంటో తెలుసుకోవాలనుంది. ఎవరిని అడిగి నాకు ఇలా అయితే చెప్పలేదమ్మా ఎవరు. అవునా అక్క, పంచుకోవడంలో నాకు అపరిమితమైన ఆనందం. ఇదేంటంటేనమ్మా నీ దగ్గర నిధి ఉంది, టన్నులు టన్నులు నిధి ఉంది ప్రభువు మీద. ప్రభు ప్రభావంతో వచ్చిన అదృష్టంతో నీ దగ్గర ఎనలేని సంపద ఉంది. ఆ సంపదని నువ్వు ప్రజలకి పంచితేనే దానికి అర్థం పరమార్థం. పంచి పెడితేనే మళ్ళీ పంచి పెడితేనే. ఎందుకంటేనమ్మా ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే మనసు, నా ప్రభు నా దగ్గర ఉంటే చాలు నేను బాగున్నాను అనుకునే మనసు నువ్వు కాదు. అందరూ బాగుండాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నది అందరికీ పంచాలి. కరెక్ట్, ఆయన చెప్పింది అదే కదా. ఇప్పుడు విద్య పంచినట్టే కదమ్మా ఇది కూడా. అవును, సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను చెప్పండి అంటారు. నేను ఎలాగ నా బాధల్లోంచి బయటకు వచ్చానో, ఎలా నేర్చుకున్నానో అలా అందరూ నేర్చుకోవాలి కదా. మీరు అంటారు కదక్క, ప్రజలందరికీ అని. ప్రజలందరికీ ఇంకో మాట చూసుకుంటే యాక్చువల్గా బెత్లహేమ్ అన్నది మనం వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే నడిబొడ్డును ఉంటుంది ప్రపంచానికి. అంటే ప్రభువారు ఏ మూలనో ఈ కార్నర్ ఆ కార్నర్లో పుట్టలేదు, ఆయన అందరి వాడు, అందరి కోసం వచ్చినవాడు, సర్వ ప్రజల కోసం. కాబట్టి ఆయన నడిబొడ్డున ప్రతి ఒక్కరి కోసం పుట్టినవాడు. నాకు ఎప్పుడు అది గుర్తుకొస్తుంది. మీరు ప్రజలందరికీ అంటారు, అసలు అక్కకి ఏం తెలుసు, ఇవన్నీ తెలియదు, ఎలా చెప్తారు ఇవన్నీ? మీలో ఉన్న ఆయనే చెప్తాడు ఇవన్నీ కూడాను. నాకేం చెప్పాలి అనేది నాకు అలా వస్తుంది కడుపులోంచి, నాకు అది వస్తాయి. చాలా కొన్నిసార్లు బైబిల్ చదివి ఇప్పుడే మా ఇంటికి వచ్చినట్టు మాట్లాడతారు. బైబిల్లో ఇలాగే ఉంటుంది. అవును, మీరు అలాగే మాట్లాడతారు. బైబిల్ చదవలేదు, నాకు అసలు తెలియదు, నాకు రాదు కూడా. ఎందుకంటే మీరు ఆయన నమ్మి ఆయన పెట్టేసుకున్నారు అక్క లోపల, కావాల్సినప్పుడు ఆయన కావాల్సిన ఇస్తున్నారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ఉంటుంది కదా అక్కడ, అది తీసి తిరిగేసి నాకేం ఫస్ట్ ఇంగ్లీష్ రాదు, తర్వాత ఏమీ అర్థం అవ్వదు. వాళ్ళు ఏంటంటే చిన్న పిల్ల ఏమో అర్థం అవుతుందని వాళ్ళు ఎప్పుడు నువ్వు చెప్పేవారు అంతే కదా. పెద్దయ్యాక మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ అంత ఓపిక లేదు, బైబిల్ చదవంటారు అడిగితే. అయ్యో, ఎవరో ఒకళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చదివితే అర్థం క్లోజ్ కాదు. ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు నువ్వు చర్చికి రా, నువ్వు కేక్ తిను, నువ్వు డిన్నర్కి రా, వైన్ తాగు అని చెప్పిన వాళ్ళు తప్ప అసలు ప్రభు ఏంటి అనేది ఇప్పుడు నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఒకళ్ళు చెప్పినా నాకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. తర్వాత బైబిల్ చదువు అంటారు, బైబిల్ నాకు ఒక్క ముక్క అర్థం అవ్వదు, తెలుగులో అయినా నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు. అదే నువ్వు చెప్పా. అందుకని ఏంటంటేనమ్మా ఈ నా ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. అక్క ఉందక్క, నువ్వు చాలా మందికి కొన్ని అపోహలు బొట్టు గురించి ముఖ్యంగా మీరు అడిగారు. నాకు బొట్టు చాలా ఇంపార్టెంట్ మేఘ్నా. నాకు బొట్టు గురించి చాలా డౌట్ ఏముంటుందంటే బొట్టుకి జీసస్కి సంబంధం ఏంటి అసలు? అక్క ఒకటే క్లియర్గా చెప్తానక్క, ఆ ల్యాండ్ ట్రెడిషన్ కాదు, ఈ ల్యాండ్ ట్రెడిషన్ ఇది. ఈ చీర కట్టుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం. అక్కడ వేరే కల్చర్, వేరే వేషధారణ, వేరే కట్టు ఉంది. అక్కడ బొట్టు ఆ ల్యాండ్కి ట్రెడిషన్ లేదు. ఇది కేవలము ఒక కష్టమే తప్ప వాళ్ళకి అది లేదు. కానీ ఒకటే ఏంటంటే ఇప్పుడు మీరక్క మీరే కాదు, చాలామంది హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రభు అంటే ఇష్టము. సో ప్రభు ఒకటే మాట అంటారు, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని నేను లక్ష్యపెట్టను. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, నేను అంతరంగ స్వభావాన్ని, అంతరంగ హృదయాన్ని లక్ష్య పెడతా అంటారు. మీ హృదయంలో ఉన్న ఫెయిత్ ఆయనకు కావాలి. కానీ విజయ్ గారు బొట్టు పెట్టుకుని వచ్చారా, చీర కట్టుకుని వచ్చారా, లేకపోతే జ్యూస్ వేసుకునే వస్త్రధారణలో వస్తే తప్ప నేను రానివ్వను. ప్రభువుకి అసలు లేని ఆంక్షలు మనుషులు పెట్టినవి అక్క. మీరు బొట్టు పెట్టుకోవచ్చు, మీరు గాజులు వేసుకోవచ్చు, మీరు చీర కట్టుకోవచ్చు, మీరు మీలానే ఉండాలి. మీలో ఏ మార్పు ప్రభు కోరుకోవట్లేదు, మీ హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ఆ హృదయాన్ని ఆయనకి ఇస్తే మనలో ఉండకూడని మలినాన్ని కడిగేసి ఆయన తనలా మార్చుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ హార్ట్, నాట్ కన్వర్షన్, ఫిజికల్ కన్వర్షన్ కాదు. తల్లి, నువ్వు మేఘనా తల్లి, ఇది నువ్వు
అందరికీ చెప్పాలమ్మా. ఖచ్చితంగా మనం ఎప్పుడు చేద్దాం time అక్క. ఉంటే అప్పుడు వచ్చి. లేదక్క మీరు అడిగినప్పుడు ఇనీషియలీ ఐ వాజ్ వెరీ హెసిటేటివ్, ఎందుకంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి చెల్లెలు మీరు. సో నేను ఏది మాట్లాడినా మీకు ఆటంకకరంగా, ఫ్యామిలీకి ఆటంకకరంగా ఉండకూడదు. చాలా హెసిటేట్ చేశా, అమ్మో అక్క అడుగుతున్నారు కానీ చేయించా లేదా అని. కానీ అడుగుతుంది మీరు కాదు, మీలోంచి ప్రభు అడుగుతున్నప్పుడు. కాదమ్మా, నా ఇజం ఏంటంటే అందరు బాగుండాలి. యా, అందరూ బాగుండాలి. అనవసరపు అపార్థాలు అపోహలతో జీవితం సింపుల్ లైఫ్ అక్క, సింపుల్ ఫెయిత్ లైఫ్, జీవితం పాడు చేసుకోకూడదు అనేదే నా ఇజం. కరెక్ట్. దానికి నేను ఎంత అంటే అది ఒక గోరంత కాదు, చుక్కంత చేసినా నాకు హ్యాపీ. నన్ను కొంతమంది అడిగారు, అంటే చాలా మంది చుక్క కలిసి కరెక్ట్ సముద్రం అవుతుంది. ఇప్పుడు నేను చుక్క అనుకో, నువ్వు ఒక బకెట్, చుక్క తెలుసు, నీకు బకెట్ అంతా తెలుసు. సో అలా బకెట్లు చుక్కలు కలిసి ఓల్డ్ మందికి ఉపయోగపడుతుందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద. నాకు మీరు బొట్టు గురించి కొంతమంది అడిగారు. ప్రభువుని నమ్మడం, నీకు ఆ జ్ఞానం ఉండడం అనేది సెపరేట్ మేఘనా. అవును, చెప్పడం రావడం అనేది సెపరేట్. చెప్పించేది కూడా ఆయన చెప్పాలమ్మా, అందరికీ చెప్దాము. నువ్వు చెప్పితే చాలా క్లారిటీ ఉంటుంది. నాకు ఎదురైన సమస్య ఏంటంటే, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, మరి నువ్వెందుకు బొట్టు పెట్టుకోవు అని అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, మా అత్తగారు వాళ్ళది యాజకుల కుటుంబం, మా మరిది గారు మా చర్చ్ పాస్టరు. సో వాళ్ళు నాకు ఎప్పుడు ఏం ఆంక్షలు పెట్టలేదు, నన్నుగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ప్రేమని మాత్రమే బోధించారు. ఈరోజు నేను ఏవైతే ఇక్కడ చెప్తున్నానో అక్కడ నేర్చుకున్నవే అక్క. ఖచ్చితంగా నా మీద ఏ ఆంక్షలు ఎవరు పెట్టలేదు. సో కానీ అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు కొన్ని ఒత్తిళ్లు తీసుకొస్తారు. తెచ్చినప్పుడు వదిన గారు నేను ఆరాధన చేస్తాను, వర్షిప్ చేస్తాను, అరే మనకి ఇన్ని రూల్స్ పెడతారు, వదిన గారిని మటుకు బొట్టు పెట్టుకుని చేయనిస్తున్నారు. అప్పుడు ఏంటి, ఆ కుటుంబం యొక్క కోడలిగా ఆ కుటుంబానికి నేను ఏమిటి మంచి చేయకపోయినా వాళ్ళకి ఒక చెడ్డ పేరు తీసుకురాకూడదు. సో బొట్టు అనేది చెడ్డ పని కాదు. కానీ ఏమైందంటే ప్రభుని అడిగా, ప్రభా తీయాలన్న ఒత్తిడి చాలా వస్తోంది చుట్టుపక్కల వ్యక్తుల నుండి, నన్ను ఏం చేయమంటావు? తీస్తేమో ఇక్కడ ప్రాబ్లం, తీయకపోతే ఇక్కడ ప్రాబ్లం, తీస్తేమో నా రక్త సంబంధికులకు ప్రాబ్లం, నన్ను ఏం చేయమంటావు అంటే, బైబిల్లో ఒక మాట చదివాను నేను, ఏముంటుందంటే నీ సహోదరునికి ఆటంకకరమైనది మరి ఏది అయినను మానివేయటం మంచిది అన్న వాక్యం పట్టుకుని వాళ్ళ కోసం అక్కడ తీసేసానక్క. కానీ ఒక పరిస్థితి వచ్చిందాక, నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట, ఎంత లవ్ చేస్తారంటే, మేఘన వచ్చి ప్రేయర్ చేస్తే హీల్ అవుతుంది, ఈ పరిస్థితి సాల్వ్ అవుతుంది. అలాగే నా రక్త సంబంధికుల్లో ఒక సమస్య వచ్చింది, నేను వెళ్ళాలి కానీ నేను అక్కడ బొట్టు లేకుండా వెళ్ళలేను. నేను అడిగే, ప్రభా ఇక్కడైతే తీసాను వీళ్ళ కోసం, కానీ అక్కడ నాకు ఎంట్రీ లేదు, కానీ నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ప్రభా, నేను అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కోరుకుంటున్నారు, నేను వెళ్ళి కనిపించాలి. ఆఖరి స్టేజ్లో ఉన్నారు ఫలానా వ్యక్తి, పేర్లు చెప్పట్లేదు అప్రస్తుతం అని, కానీ వాళ్ళకి నేను చాలా ప్రియమైందని. కానీ అక్కడ నా వాళ్ళందరూ వస్తారు, నేను వెళ్తే వాళ్ళు ముందరే నేను ఏమైందో, నాకు ట్రాన్స్ఫర్మేషన్ అయిందని వాళ్ళకి తెలియదు, కన్వర్షన్ అనుకుని హర్ట్ అయిపోయి చాలా విరిగిపోయి ఉన్నారు. మన పిల్ల అని మరి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, అలాంటి మేనకోడలు ఇలా అయిపోయింది ఏంటి అనేసి హర్ట్ అవుతారు. ప్రభా ఏం చేయమంట, నాకు మార్గం చూపించంటే మళ్ళీ అదే చెప్తున్నారు, నీ సహోదరుడికి ఆటంకకరమైంది ఏదైనా మానివేయి అంటే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ పెట్టుకోవడం మానివేయాలి, ఇక్కడ పెట్టుకోకుండా ఉండడం మానివేయాలి. నేను అదే చెప్పబోతున్నానమ్మా. ఇప్పుడు నాకు పెట్టుకుని వెళ్ళాను, అక్కడ ప్రభు చేసుకోవాల్సిన కార్యం ప్రభు చేసుకున్నారు, ప్రార్థన చేశాము, అక్కడ ఒక అద్భుతమైన మిరకల్ జరిగింది. అది నేను ఇప్పుడు ఎందుకు వర్ణించి చెప్పట్లేదు అని అంటే, మనకి సమయం కూడా కన్స్ట్రెయిన్, అనుకున్నట్టు ఫ్యూచర్లో కనెక్ట్ చేసుకుందాం ఆ విషయాలు. సో ఆ రోజున ఈ బొట్టే ఆటంకకరం అనుకుని నేను వెళ్లకుండా ఉంటే, ఆరు పెట్టుకోకుండా వెళ్ళినా నాకు అక్కడ ఎంట్రీ ఉండేది కాదు. ఫస్ట్ పెట్టుకోకుండా వెళ్తే మా వాళ్ళు హర్ట్ అవుతారు, ఎంట్రీ ఉండదు. వాళ్ళని బాధ పెట్టడం అన్యాయం కదా, వాళ్ళ పిల్లవు కదమ్మా, వాళ్ళ పిల్లని. కాబట్టి అలా నాకు బొట్టు అన్నది ఆటంకకరం కాదు, నా ప్రభువుకి ఆటంకకరం కాదు. అండ్ రవి గారికి అక్క చాలా ఇష్టం. సో నేను ఆయన భార్యగా కూడాను ఐ హ్యావ్ టు బి ఒబీడియంట్ అండ్ సబ్మిసివ్ టు మై హస్బెండ్. కాబట్టి నా భర్త పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకుంటా, అసలు బొట్టు పెట్టుకోను అనే ప్రసక్తి లేదు. కాకపోతే ఏంటంటే దాని మీద నాకు మక్కువ లేదు, అది లేకుండా ఉండలేనన్న పరిస్థితి నాకు లేదు. నా భర్తకి ఇష్టం కాబట్టి పెట్టుకుంటాను. నా రక్త సంబంధికులకి వెళ్ళినప్పుడు వాళ్ళని బాధ పెట్టుకోడు కాబట్టి పెట్టుకుంటాను. బేసిక్గా ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూసారు, నాకు దాని మీద మక్కువ లేదు కాబట్టి పెట్టుకోను. అంటే ఇది ఆటంకకరం కాదు నా ఫెయిత్ లైఫ్కి, నా స్పిరిచువల్ లైఫ్కి. ఆయన కోరుకుంటుంది ఇది మాత్రమే. ఇక్కడ తీసేసాక ఇందులో ఉన్న మలినాలు తీయకపోతే అది ఆయనకు ఆటంకకరం, అది నన్ను ఆయనకి చేర్చలేదు. అదే నువ్వు చెప్పాలి, మేము వినాలి. నాకు నువ్వు చెప్పావు చూడు అదే. ఇప్పుడు నేను సపోజ్ బొట్టు తీసేసాను అనుకో, 60 ఏళ్ళు నాకు, నా వెనకాల చాలా మంది ఉంటారు, ఎంత హర్ట్ అవుతారు వాళ్ళు, బాధపడతారు. తప్పు బాధ పెట్టకూడదు కదా. ఎస్
అసలు అది ఆటంకమే కాదు ప్రభు. పెట్టుకోపోయినా నేను నాకు ఇది ఈ సత్యం మటుకు ప్రపంచానికి తెలియచేయాలని చాలా కోరిక. అది చాలా చాలా ఇది ఆటంకకరం కాదు చీర. అలాంటప్పుడు బొట్ట ఆటంకకరం అయితే మరి ఈ చీర కూడా ఇండియన్ ట్రెడిషన్ మానేసాయి, జ్యూస్ వేసుకున్న బట్టలు వేసుకోను కూడాను. మరి ఇక్కడ పండిస్తోంది హిందువులే, చాలా మంది పంటలు పండిస్తున్నారు, వాళ్ళు పండించింది తినద్దు, అక్కడ వాళ్ళు ఏం తింటారో అదే తిను, అంతే కదక్క. అదే ఫిజికల్ వాటికి ప్రభు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఈ మల్నాల్ని తీయమన్నాడు అంతే. నిన్ను నువ్వు నీలాగానే ఉండు, నువ్వేం మారక్కర్లేదు, నీ హృదయాన్ని మార్చుకో. అవునమ్మా, అది The whole concept of Christ. నాకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు చేస్తావని నాకు తెలుసు. చేద్దాం అక్క, తప్పకుండా. నీకోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. మెరీ క్రిస్మస్ టు అందుకని యు ఆల్ అక్క. మనం ఇక్కడితో ఇది తప్పకుండా. ఇంటర్వెల్ ఇంటర్వెల్ ఇద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. షూర్ అక్క. ఏ రోజు కుదిరితే ఆ రోజు. అలాగే నాకు చేస్తానని మాట ఇచ్చిన నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం, నువ్వు నాకు ఇచ్చే ఈ మాట కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. తప్పకుండా అక్క, ఆ మాటను నిలబెట్టుకుందాం, ప్రభు నిలబెడతారు, నడుపుతారు. నిజంలో ఇది 4th సక్సెస్. కంగ్రాచులేషన్స్ చెప్పనా మేఘ్నా? ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఏది అడిగినా ఏమో అక్క నాకు తెలియదు అంటాను, కానీ ఇది నువ్వు అలా అనలేదు, చెప్తానని వెంటనే ఒప్పుకున్నావు. చెప్తానక్క, ఎందుకంటే మీ ద్వారా అడుగుతుంది ప్రభువే కాబట్టి నేను కాదనలేను. ప్రభు ప్రజల కోసం అడుగుతున్నారమ్మా, అందుకే నేను కాదనలేదక్క, చెప్తాను. అందుకని ఈ జీవితం ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన కోసం నేను చెప్తాను. అలాగే తల్లి, నువ్వు చేస్తావు నాకు తెలుసు. యా ఓకే.